హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామ్స్. అందరికీ మహారాజుల వారి దర్శనం కనిపిస్తుందా అండి? మరి మీరు ఓకే అంటే నేను కంటిన్యూ చేస్తానండి. ఎస్. హరే కృష్ణ మహారాజ్ ఫ్రమ్ అవర్ భగవద్ గీత 18 days classes. దండవత్ ప్రణామ్స్ టు యూ. సో మహారాజ్ గారి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తానండి. పరమ పూజ్య భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజుల వారు, ఆయన లండన్ లో జన్మ తీసుకున్నారండి. శ్రీల ప్రభుపాదుల వారి చేత దీక్ష తీసుకోబడ్డ మహారాజుల వారండి. ఎంతో తక్కువ మంది మహారాజులు ఉన్నారు యాక్చువల్ గా ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారి చేత దీక్ష తీసుకోబడిన వారిలో. అలాంటి వారిలో అసలు ఈ రోజు మనకి ఈ మహారాజుల వారి దర్శనం దొరకడం చాలా అదృష్టం అండి. అసలు ఆయన 1971లో శ్రీల ప్రభుపాదుల వారి చేత దీక్ష తీసుకొని, అసలు ఒక్క దేశం అని చెప్పలేమండి ఆయన్ని. ఇండియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, చైనా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, థైలాండ్, ఇలా అసలు ఎన్నో దేశాలలో ఆయన వెళ్తూ మరీ ప్రచారం చేస్తున్నారండి. ఆయన వెళ్తూ ప్రత్యక్షంగా ప్రచారం చేస్తూ కొన్ని లక్షల మంది ఆత్మలని అలా భగవద్ధామానికి తీసుకువెళ్తూ వస్తున్నారండి. అసలు ఇంకో గొప్ప విషయం చెప్పాలండి, మహారాజుల గారి గురించి చెప్తే మన క్లాస్ సరిపోదు. ఆయన ప్రసాదం అసలు ఏం స్వీకరిస్తారంటే, కేవలము కూడా ఏకాదశిది ఏవైతే ఉంటాయోనండి, ఆ యొక్క పండ్లు, ఫలాలు, అటువంటి అతి తేలికైన భోజనాన్ని మాత్రమే ఆయన స్వీకరిస్తారండి. కొంత కఠినమైన అసలు ఎంతో పరిశ్రమని అనుభవిస్తూ కదండి ఆయన. మనం ఎప్పుడు కూడా ఇది తినాలి అది తినాలి అనుకుంటాం కదా, ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అయిందేమోనండి, ఆయన ఇప్పటికీ కూడా అదే ప్రసాదాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారండి. ఇలాంటి మహారాజుల వారికి మనందరము కూడా ఒక్క 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తూ మన క్లాస్ కి స్వాగతం చెప్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Maharaj, the class is yours, Maharaj. Maharaj, you can speak, Maharaj. Oh, you're not able to mute yourself. 1 second, Maharaj. Oh, thank you. Very kind of you. My God, I'm so sorry, Maharaj. You're not able to. Yes. You got me muted there. I couldn't see anything. Yes. Okay. Hare Krishna. Hare Krishna, Maharaj. Om Jnanatimirandasya Gyananjana Shalakaya Chaksur Militanyena Tasmai Shri Gurave Namaha Vanchakalpatarubhyascha Kripa Sindhu Bhaevacha Patitanam Pavanebhyo Vaishnavibhyo Namo Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhaktavinda. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. So it's very nice that you are spending time to go through the 18 chapters of the Bhagavad Gita. ఇది చాలా అద్భుతంగా ఉందండి. మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని 18 రోజుల భగవద్గీతని తెలుసుకోవడానికి వినియోగిస్తున్నారు. Of course, this is only the beginning of your study. నిజానికి ఇది మన యొక్క ప్రారంభం మాత్రమేనండి. మన ఈ చదువుకునే దశలో ఇది ప్రారంభం మాత్రమే. మహారాజులు వారు స్టక్ అయినట్టున్నారు. Maharaj, you are stuck, Maharaj. Yes, Maharaj. What happened? Yes, it was stuck, Maharaj. Now it's clear again. Oh, okay.
So Bhagavad Gita is our basic book of knowledge for the practice of spiritual life. మన ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క ఆధ్యాత్మికతని మనం ప్రాక్టీస్ చెయ్యాలి అంటే భగవద్గీత అనేది మొట్టమొదటి పుస్తకం అంటండి, ఆధారమైన పుస్తకము. And we see in the Bhagavad Gita many different types of yoga are mentioned. భగవద్గీతలో మనం చూస్తూ ఉంటామండి, ఎన్నో రకాల వివిధ రకాలైన యోగాలని చెప్పారు భగవద్గీతలో. You've got karma yoga, the yoga of action. You've got jnana yoga, the yoga of knowledge. You've got dhyana yoga, meditation. And we've got bhakti yoga, yoga of devotion. సో ఏమేమి యోగాలు చెప్పారు? కర్మ యోగం, మనం ఎలా పని చేయాలి. జ్ఞాన యోగము, మన యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి యోగము. ధ్యాన యోగము, ఎలా ధ్యానం చెయ్యాలి అన్న దాని గురించి. భక్తి యోగము, భక్తి యోగం కూడా చెప్పారు. So, generally, people come to yoga, they want to get some peace of mind, they want to relax themselves because there's so much stress in the modern world. సో సహజంగా అందరూ కూడా యోగాకి ఎందుకు వస్తారండి? ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులలో ఉన్నటువంటి ఒత్తిడిని తొలగించుకోవడానికి వస్తారు. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో చాలా రకమైన ఒత్తిళ్ళకి మనం లోనవుతూ ఉన్నాం కాబట్టి. The modern world is certainly a place of anxiety. People have so many worries. We're worried about our future, we're worried about our health, we're worried about our economic situation, we worry about our children. There's so many problems. ఈ ఆధునిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది నిజంగానే ఎన్నో రకాలైన ఒత్తిళ్లతో ఉంటుందంటండి. మనం కూడా మన నిజ జీవితంలో ఎన్నో రకాలైన ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాము. మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ కూడా ఉంటాము. మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, మన భవిష్యత్ ఏమిటి, మన పిల్లలు ఏమిటి, మన సంసార బాధ్యతలు ఏమిటి, ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఎన్నో సమస్యల మధ్యలో బ్రతుకుతూ ఉన్నామంటండి ఈ ఆధునిక ప్రపంచంలో. So the science of yoga helps us to get control over our mind and to first of all to understand more about our own self, who we are. సో ఈ యోగం అనేది మన యొక్క మనసుని నియంత్రించుకోవడానికి, అసలు ముఖ్యంగా అసలు మనం అంటే ఏమిటి, మనం ఎవరు అని తెలుసుకోవడానికి ఈ యోగం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందంటండి. We often ask people, who are you? Do you know who you are? And of course, often people they say, well, I'm the body, I'm a man, or I'm a woman, or I'm young, or I'm old. They will identify with the body. They don't know the real self. సో మనల్ని సహజంగా అందరూ కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఎవరండి? మనం ఏం చెప్తూ ఉంటామండి, నేను ఈ యొక్క శరీరాన్ని, లేదా నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను యవ్వనంగా ఉన్నాను, లేదా నేను ముసలివాణ్ణి, ఇలా చెప్తూ ఉంటామండి. మనం ఎప్పుడూ కూడా మన యొక్క శరీరముతోనే మనం గుర్తించబడుతూ ఉన్నాము. So yoga is to teach all of us about the first thing is about our own identity, to understand who we are. ఈ యోగం అనేది అసలు మొట్టమొదటిగా మనకి మనం ఎవరం, అసలు మన యొక్క నిజమైన గుర్తింపు ఏమిటి, ఇది తెలియచేయటంలో మనకి యోగా అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. If we don't know who we are, then we will never be able to handle any of the problems of life. అసలు మనమెవరో మనకి తెలవకపోతే మనం ఎప్పటికీ కూడా మన జీవితంలో వచ్చే సమస్యలని మనం పరిష్కరించుకోలేము. If we don't know who we are, we won't know where we're going. We won't know anything about life. సో అసలు మనం ఎవరమో మనకి తెలియకపోతే మన ప్రయాణం ఎటు అన్నది మనకి తెలియడం లేదు, మన జీవితం ఏమిటి అన్నది మనకి తెలియడం లేదు. So Lord Krishna is teaching in the Bhagavad Gita from the very beginning. The first thing is to understand who we are. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ మొట్టమొదటిగా మనకి నేర్పిస్తున్న విషయం ఇదే, అసలు నేనెవరు, మనం ఎవరము అన్న విషయం భగవంతుడు మనకి నేర్పించబోతున్నారు. So this knowledge of the Bhagavad Gita
This is meant for people all over, everywhere, all kinds of people. And everywhere, every country, in every level of society. It's meant for everyone. సో ఈ భగవద్గీత జ్ఞానం అనేది ఒక దేశానికి సంబంధించింది కాదండి, లేదా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి సంబంధించింది, ప్రతి రకమైన వ్యవస్థకి సంబంధించింది, ప్రతి వ్యక్తికి కూడా సంబంధించిన జ్ఞానము. We have to understand the difference between the body and the soul. But common people, they have no awareness of the soul. They only think of the body. సో మనం అందరము కూడా శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలుసుకోవాలండి. సహజంగా మనలాంటి సహజమైన వ్యక్తులకి శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్నటువంటి తేడా తెలవడం లేదు. So, of course, we have a body, we live in the body. Just like if you live in a house, you don't become the house, we live in the house. The same way we're living in the body. We don't become the body, but we live in the body. నిజమేనండి, మనం నిజంగానే మన శరీరంలో నివసిస్తున్నాము, కాదనడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఇంట్లో నివసిస్తున్నాను అంటే నేను ఆ ఇంటిని అయిపోను కదండి, నేను ఇంటి లోపల నివసిస్తున్నాను. అదే విధంగా ఈ యొక్క శరీరంలో మనం ఉన్నామండి, మనం ఉన్నంత మాత్రాన మనం ఈ శరీరాన్ని అయిపోము. But we've lived in many different bodies. We've had many different bodies in the past. సో మనం అందరము కూడా అదే విధంగా చాలా రకాల శరీరాల్లో నివసిస్తూ వచ్చామండి. మన యొక్క గత జన్మలలో అనేక శరీరాలు కూడా మనం తీసుకున్నాము. But we don't remember the past. We don't remember all these different bodies which we've had in the past. కాకపోతే మనకి గుర్తుండడం లేదు, మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చాము, ఏ శరీరాలలో ఉన్నాము, ఎలా జీవించాము అన్నది మనకి గుర్తుండడం లేదు, మనకి గుర్తు లేదు, మనకి గత జన్మ గుర్తు లేదు. We only think about this body, the one we're living in just now. మనం కేవలం ఇప్పుడు ఏ శరీరంలో అయితే నివసిస్తున్నామో ఈ ఒక్క శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము, తెలుసుకోగలుగుతున్నాము. But this body is only temporary. We won't be able to live in this body forever. We're living in the body for some time. కానీ ఈ శరీరం ఏదైతే ఉందో ఇది తాత్కాలికమండి. మనం శాశ్వతంగా ఈ యొక్క శరీరంలో నివసించడానికి రాలేదు, ఉండబోము. So we have to understand the nature of life. How we take birth and we live for some time and we grow old. One day we will also die. సో మనము ఈ యొక్క శరీరము లేదా ఈ యొక్క జీవితము యొక్క వాస్తవికత ఏంటో తెలుసుకోవాలండి, ఆ సహజత్వం ఏంటో తెలుసుకోవాలి. మనం అందరము జన్మించాము, కొన్ని రోజులు ఉండబోతున్నాము, దాని తర్వాత మనం అందరం కూడా చనిపోబోతున్నాము. ఆ యొక్క నిజాన్ని, ఆ సహజత్వాన్ని మనం తెలుసుకోవాలి. So from the Bhagavad Gita we learn that death is simply the change of the body, moving from one body to another. భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మరణము అనేది కేవలం ఒక శరీరం నుంచి ఇంకో శరీరాన్ని మార్చటమే, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం మాత్రమే. But the problem is we don't know exactly what kind of body we're going to get and where it's going to be, what kind of place we're going to have to live in. అని ఇక్కడ నిజమైన సమస్య ఏమిటంటేనండి, మనం ఎప్పుడైతే శరీరాలు మారుస్తున్నామో మనం ఏ రకమైన శరీరానికి వెళ్ళబోతున్నాము, ఎక్కడ నివసించబోతున్నాము అన్న విషయం మనకి తెలవడం లేదు. Now we have the human body. The human body is very special. We're very fortunate to have the human body. సో ఇప్పుడు మనకి మానవ శరీరం ఉందండి. మానవ శరీరం అనేది చాలా ప్రత్యేకమైనది. అంతేకాదండి, మానవ శరీరం లభించడం అనేది చాలా అదృష్టమైన విషయం కూడా. And you're very fortunate to have also association with devotees. మీరందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులండి, ఎందుకంటే మీ అందరికీ కూడా భక్తుల యొక్క సాంగత్యం దొరికింది కాబట్టి. హరి బోల్.
From the Vedas we learn there are 84 lakh different species of life, and only 4 lakh species are human species. మనము వేదాల నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే 84 లక్షల జీవరాశులలో కేవలం 4 లక్షల జీవరాశులు మాత్రమే మానవ జన్మ తీసుకున్నారంటండి. So it's really our good fortune that we have the human body. And we're more fortunate to have association with devotees, because in the association of devotees we can understand who we are. సో మనము చాలా అదృష్టవంతులమండి ఆ 84 లక్షల జీవరాశులలో. ఎందుకంటే మనకి మానవ శరీరం లభించింది. ఇంకో అదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటున్నాము. ఇది అంతకు మించిన అదృష్టమైన విషయము. ఎందుకంటే ఆ భక్తుల సాంగత్యంలోనే ఉంటే ఈ మనిషి జన్మ యొక్క సార్థకత ఏమిటో మనకి తెలుస్తుందండి. Ordinary people are all in the bodily concept, and they fight with each other, and they even kill each other because they say, this is my country, this is my property, this belongs to me, and they're thinking they're the body. సో సహజంగా అండి ఎప్పుడైతే మనము దేహదారి భావనలో ఉంటామో ఒకరితో ఒకరం గొడవ పడుతూ ఉన్నాము. అంతెందుకు ఒకరినొకరు చంపుకునే స్థితికి కూడా దిగజారిపోతూ ఉన్నాము. ఎందుకంటే ఇది నా దేశము, ఇది నాకు చెందినది, ఇది నాది అన్న భావనలో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇదే దేహదారిగా ఉన్నటువంటి సమస్య. This body is made up of senses, and we have to learn from yoga how to control the mind and senses. సో ఈ శరీరం అనేది ఇంద్రియాల చేత తయారు చేయబడింది. కాబట్టి ఈ యోగా నుంచి మనం ఏమి నేర్చుకోవాలండి? ఈ యొక్క ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి అన్న విషయాన్ని నేర్చుకుంటూ రావాలి. And of all the senses, the most difficult sense to control is the tongue. అన్ని ఇంద్రియాలలోనండి అసలు చాలా కష్టపడి మనము నిగ్రహించుకోలేని ఇంద్రియం ఒకటి ఉందంటే అది So we learn from the practice of yoga. We use our tongue to chant mantras, because by chanting the mantras we're able to control the tongue and control the mind. సో అందుకే మనము ఈ యోగా ద్వారా ఈ యొక్క నాలికని భగవత్ నామ స్మరణ అనేది చెయ్యడానికి ఉపయోగిస్తూ వచ్చినప్పుడు మన మనస్సు మరియు నాలిక అనే ఈ రెండు ఇంద్రియాలు కూడా నిగ్రహించబడతాయి. We have to understand the nature of the senses. The senses are very powerful, very strong, and they often do things which bring us a lot of distress. మనము ఈ యొక్క ఇంద్రియాల స్వభావం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఇంద్రియాలు అనేవి చాలా భయంకరమైనవి. Just like fish, a little fish is swimming in the sea, and somebody comes along and when they want to catch fish, they will put a hook, and they'll put a worm on the hook, and then they'll put it in the water. So the fish sees the worm on the hook, and the fish wants to eat the worm, but it gets caught on the hook. సో ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఒక చేపని పట్టుకోవాలి అనుకున్నాము అనుకోండి, ఒక గాలాన్ని వేస్తామండి. ఆ గాలానికి ఒక చిన్న పురుగుని వేలాడి తీస్తామంటండి. ఈ చేప ఏం చేస్తుందంటే ఆ పురుగుని తినే ప్రయత్నంలో మన చేతికి చిక్కుపడిపోతుంది కదండి. ఆ పురుగు మీద ఉన్నటువంటి ఆ యొక్క నిగ్రహం లేకపోవడం చేత అది చిక్కుపడిపోయి చనిపోయే పరిస్థితికి వస్తుంది. So because the fish could not control its tongue, it got caught on the hook and became someone's fish. సో ఎందుకంటే చేప పట్టుబడిపోయింది అక్కడ? ఎందుకంటే చేపకి నాలిక మీద నిగ్రహం లేక ఇంకొకరికి ఎరగా మారిపోయిందండి ఆ చేప అనేది. And then in the rice fields, when it rains, you can hear the frogs all croaking. Brock, brock, brock. The frogs are croaking,
And when the frog croaks, then the snake will come and it will eat the frog. మనము వరి పంటలలో చూడొచ్చు అంటండి, ఎప్పుడైతే వరి పెరుగుతూ ఉంటుందో వర్షాలు పడ్డప్పుడు అంటండి కప్పలు అలా మహారాజు గారు అరిసినట్టుగా అరుస్తాయంటండి, నాకు అరవరాదు అలాగా. సో అలా అరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంట, పాముకి తెలిసిపోతుందంట ఈ కప్ప ఎక్కడుంది అనేది, వచ్చి ఆ కప్పని పట్టుకుంటుందంటండి పాము. So that uncontrolled frog, the frog could not control his tongue, he was croaking and he was inviting the snake to come and eat him. సో ఈ యొక్క కప్ప ఎలా చనిపోయిందండి, తన యొక్క నాలిక మీద నిగ్రహం లేక అలా అరుస్తూ అరుస్తూ పాముని ఆహ్వానించిందండి, పాముకి తెలియచేసింది, నిజం చెప్పాలంటే అది మరణాన్ని ఆహ్వానించింది. In the same way, we use our tongue to say so many things, to make so many sounds, which only bring death closer to us. సో అదే విధంగా అండి మనం కూడా మన నాలికని అనవసరమైన వాటిని తినడానికి, అనవసరమైన శబ్దాలు మాటలు మాట్లాడుతూ మనందరం కూడా మరణానికి దగ్గర అవుతున్నామంటండి. So in the practice of yoga, we learn to use the tongue to chant the Mahamantra, to chant mantras, and we use also the tongue to eat Krishna prasadam, and in this way we are protected from birth and death. సో అదే విధంగా అండి మనము కూడా మన నాలికని నిగ్రహిస్తూ, మనం కూడా మన నాలికని మహామంత్ర జపానికి ఉపయోగిస్తూ, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఉపయోగిస్తూ ఈ యోగాని, ఈ యొక్క అభ్యాసానికి వాడుకుంటూ ఉండాలంటండి. We want peace of mind. First thing is we have to learn to control the senses, and the tongue is the most difficult to control. సో మనకి మన జీవితంలో ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే ముఖ్యంగా మన యొక్క ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలంటండి. అందులో అన్నింటికంటే ముఖ్యమైనది నాలుక, దీనిని నిగ్రహించే ప్రయత్నం చెయ్యాలి. But when you begin to chant the mantras, when you chant mantras, especially the Maha Mantra, the Hare Krishna mantra, then you will feel, you will awaken spiritual energy within you, and you will have shelter from the material energy. సో మహారాజుల వారు చెప్తున్నారండి, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటామో మనలో ఉన్న ఆధ్యాత్మికత్వాన్ని మనం మేలు కొలుపుతూ ఉంటామంటండి. So it's very important for us to understand the nature of the body, how we're living in a body which is using senses, and these senses are giving us a lot of problems. అదే విధంగా మన యొక్క శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఈ యొక్క ఇంద్రియాల్ని ఎలా నిగ్రహించుకోవాలి అన్న విషయం తెలుసుకోవాలంటండి. ఎందుకంటే మన ప్రతి సమస్యకి కూడా ఈ ఇంద్రియాలే కారణం అవుతున్నాయి కాబట్టి. We have to learn to control the tongue and to control all the senses and the mind also. సో మనము అదే విధంగా మన నాలిక, ఇతర ఇంద్రియాలు, మనస్సు ఎలా నిగ్రహించుకోవాలో తెలుసుకోవాలి, నిగ్రహించుకోవాలి. So in the Bhagavad Gita, Lord Krishna has been speaking about this. You can look, for example, in chapter 6, Lord Krishna speaks about for one can elevate himself by the mind, and he can also degrade himself because of the mind. సో మనము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నారండి, అధ్యాయం 6లో మన మనసు మనకు ఎలా మిత్రులా ఉంటుంది, మన మనస్సే మనకు ఎలా శత్రువులా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. So controlling the mind is done by fixing the mind on Krishna. We can do that by chanting his holy name, or by worshipping his deity, or by reading the books about Krishna. సో మన యొక్క మనసు యొక్క నిగ్రహాన్ని మనము భగవంతుడి మీద కేంద్రీకృతం చేసినప్పుడు భగవత్ నామస్మరణతో మనం నిగ్రహించవచ్చండి. ఈ యొక్క భగవద్గీత పుస్తకాలు చదవడం కానివ్వండి, ప్రసాదాలు తీసుకోవడం కానివ్వండి, ఈ యొక్క విగ్రహాలకు ఆరాధన చేయడం ద్వారా కానివ్వండి, మనము మన యొక్క మనసుని నిగ్రహించవచ్చు.
We want to elevate ourselves. We want to elevate our consciousness from the material. We want to bring it up to the spiritual platform. మన యొక్క చైతన్యాన్ని అండి, ఇప్పుడు మన చైతన్యం అనేది భౌతిక స్థితిలో ఉందండి. సో మన ఈ యొక్క చైతన్యాన్ని భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి తీసుకురాగలిగే ప్రయత్నం చెయ్యాలి. The material platform means the body. It means everything is temporary. ఆధ్యాత్మిక స్థితి అంటే మన యొక్క శరీరము అంతా కూడా ఇక్కడ తాత్కాలికమే. But the spiritual platform is eternal. కానీ ఈ ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉందో అది సనాతనము. So from the material platform we can go to the spiritual platform just by beginning to practice bhakti yoga. సో ఈ యొక్క భౌతిక స్థితి నుంచి మనం ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి అంటే, ఆ యొక్క స్థాయికి వెళ్ళాలి అంటే మనం భక్తి యోగము ద్వారా వెళ్ళగలుగుతామండి. It's important for us to learn how to practice bhakti yoga. సో మనము ఈ భక్తి యోగాన్ని ఎలా అభ్యసించాలి అన్నది నేర్చుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. And bhakti yoga begins with the tongue. When we use our tongue to chant the Mahamantra and we use our tongue to taste the prasadam offered to Krishna. సో ఈ భక్తి యోగము అనేదండి ఈ యొక్క ప్రసాదము స్వీకరించడం వల్ల, మహామంత్రము స్మరించడం వల్ల దీనితో మొదలవుతూ ఉంటుందంటండి భక్తి యోగము. So these are simple things. Anybody can do these things, not difficult. ఇవన్నీ కూడా చాలా సరళమైన విషయాలండి. ఇవి ఎవరైనా కూడా చేయొచ్చు. ఈ యొక్క నామస్మరణ చేయడం కానీ, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం కానీ ఎవరైనా చేయొచ్చు ఇవి. And when you do them, you will start to feel more and more pleasure. ఎప్పుడైతే మీరు ఈ విషయాలని సాధన చేస్తూ వస్తారో మీలో ఆనందాన్ని మీరు గమనించగలుగుతారండి, అనుభవించగలుగుతారు. In the beginning may feel a little difficult, but in a very short time it becomes very pleasing. It gives pleasure. సో మొదట్లో ఇది మనకి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అతి తక్కువ సమయంలో మనం ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వస్తాము. So we want all of you to get a taste of that pleasure that begins, when you start to chant. And you have to chant, you have to start, we would like you to do it regularly, to make it a daily program. సో మేమందరం కూడా మీ నుంచి అదే కోరుకుంటున్నామండి. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క అభ్యాసాన్ని, ఈ యొక్క సాధనని చేస్తూ రావాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ యొక్క నామ స్మరణ ఏదైతే ఉందో, జపం ఏదైతే ఉందో ఇది ప్రతి నిత్యపు కార్యక్రమముగా దయచేసి పెట్టుకోండి. Just like every day you eat and you sleep, so every day we want you to also start to chant every day and to hear about Krishna. సో ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు భోజనాన్ని స్వీకరిస్తామో, ఏ విధంగా ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉన్నామో, దయచేసి ప్రతిరోజు కూడా ఈ యొక్క నామ స్మరణ జపం అనేది చేస్తూ రండి. And if you make it a daily program, then in a very short time you feel your consciousness becomes spiritualized, becomes purified, and comes to the spiritual platform. సో ఎప్పుడైతే ఇది మనం నిత్య సాధనగా పెట్టుకుంటామో, ప్రతిరోజు కూడా ఈ యొక్క సాధన చేస్తూ ఉంటామో, నిదానంగా మనము ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితికి, ఆ యొక్క ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళగలుగుతాము. Lord Krishna is in the heart, and Lord Krishna knows the desire of everyone, and he can help all of us. సో భగవంతుడికండి ఆయన ప్రతి ఒక్కరి హృదయాలలో ఏమున్నది అన్నది ఆయనకి తెలుసు కాబట్టి ఈ సాధనలో భగవంతుడే మనకి సహాయం చేస్తారు. So I'm very happy you're all studying Bhakti Yoga, but now we want you to take it up as a regular practice. సో నాకు తెలుసని మీరందరూ కూడా ఈ భక్తి యోగ అభ్యాసంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీనిని ప్రతిరోజు సాధన లాగా చేసుకునే ప్రయత్నం చెయ్యండి. We want to see you also chanting every day
and we want to see you also being careful about what you eat. సో నేను మీరందరూ కూడా ప్రతిరోజు జపం చెయ్యడం చూడాలనుకుంటున్నానండి. అదే విధంగా మీరందరూ కూడా ఏమి తింటున్నారు అన్న విషయం మీద జాగ్రత్త పడాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. Our consciousness is affected by what we eat, what we put into our mouth, that it will affect us. సో చైతన్యం అనేదండి చాలా ముఖ్యమైనది. అది కేవలం మనం ఏమి తింటున్నాము, ఏమి సాధన చేస్తున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. So you have to practice, and the beginning is to chant the Maha Mantra, chanting the holy names. That's where you have to begin from. That is getting control of the mind. సో మనం తెలుసుకున్నామండి, భక్తి సాధనలో మొట్టమొదటి అడిగే నామస్మరణతో మొదలవుతుంది. కాబట్టి ఆ యొక్క జపముతో, నామస్మరణతో మనం మన యొక్క మనసును కూడా నిగ్రహిస్తూ రావాలి. But the problem is your mind does not want to surrender. Your mind will say, oh no, don't chant. The mind will say, oh no, there's other things to do. Don't chant. The mind will say, oh, we don't want to do this. No. But we should do it. కానీ సమస్య ఏమిటంటే ఇక్కడ మన మనసేనండి, మనసునే నిగ్రహించమంటున్నారు. కానీ ఇక్కడ సమస్య కూడా మనసే. మనసు అంటుందంట, వద్దు, మీరు దయచేసి జపం చెయ్యొద్దు, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి చెయ్యడానికి, జపం మీద ఎందుకు సమయాన్ని కేటాయిస్తున్నావు, జపం చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుందంటండి. కానీ మనం జపం చేస్తూనే రావాలంట. The mind does not want to surrender. The mind is the enemy. You have to discipline the mind when it's like that. సో మన మనసు శరణాగతికి ఒప్పుకోదంటండి. ఎందుకంటే మన మనసే మనకి పెద్ద శత్రువు కాబట్టి ఆ మనసుని నిగ్రహించే ప్రయత్నం చేస్తూ రావాలి. Just like maybe you have a child and your child says, I don't want to go to school anymore, mommy. I just want to stay home. I'm not going to go to school. But mother will say, no, you have to go to school. సో ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక పిల్లవాడో పిల్ల ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిరోజు కూడా అమ్మ నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి మారాం చేస్తూ ఉంటారు కదండి. కానీ అమ్మ ఏం చెప్తుంది, లేదు నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి పంపిస్తుంది అమ్మ. The mind will say it wants to eat all garbage food. You have to control the mind. మనసు అండి ఎప్పుడు కూడా చెత్త అయిన భోజనాన్ని, మహారాజుల వారు చెప్తున్నారండి, చెత్త భోజనం వైపుకే వెళ్తూ ఉంటుందంటండి. కానీ మీరు అటువైపు వెళ్ళకుండా భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించండి అని చెప్తున్నారు. The mind will say, oh no, I don't want to chant, I don't want to hear the Bhagavad Gita. The mind will say, let me go to Bollywood movie. మనసు చెప్తుందంటండి, ఓ వద్దండి, ఈ నామస్మరణ వద్దు నాకు, లేదా భగవద్గీత క్లాసులు వద్దు, చక్కగా ఓ మంచి బాలీవుడ్ సినిమాకి వెళ్దాము అని చెప్తుందంటండి మనసు. We have to discipline the mind. You have to get control over the mind. It's like a wild animal. ఈ మనస్సు అనేది ఒక క్రూరమైన జంతువు వంటిదంటండి. దానికి దయచేసి ఒక క్రమశిక్షణ అనేది, ఒక క్రమ పద్ధతి అనేది మనం నేర్పించుకుంటూ రావాలి. So I don't want to talk too long. I think we can ask if there's some questions. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం లేదండి. మరి మీకేమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగొచ్చండి. ఓకేనండి, మరి మీరు దయచేసి హ్యాండ్ రేస్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తానండి. దయచేసి నాకు ప్రణామాలు చెప్పొద్దు, మహారాజుల వారికి చెప్తూ కంటిన్యూ చేసేయండి. ఏమని చెప్పాలండి? హరే కృష్ణ మహారాజ్ అని చెప్తూ వెళ్ళిపోండి. భారతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. భారతి మాతాజీ, హరే కృష్ణ. ఓకే, మాతాజీ వారు అన్మ్యూట్ చేసుకునే లోపు పల్లవి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామ్స్. Yes, Hare Krishna. Mataji. Maharaj, she is your disciple. Maharaj, she has taken shelter from you. Her name is Pallavi. Pallavi. Yes, Mataji, please.
ఆ, మాతాజీ ఇప్పుడు మనకు వృషభ దేవుడి కొడుకు భరత మహారాజు చాలా అంటే ఆ ఆ, తపస్సు చేసి కానీ ఆధ్యాత్మికంగా చాలా మంచి ఉన్న మహారాజ్ కదా. మళ్ళీ ఆయన భౌతికానికి లొంగకుండా అరణ్యంకి వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళిండు. మరి అంత జ్ఞానం ఉన్న వ్యక్తి తన జింక చైతన్యంలోనికి ఎందుకు వెళ్ళిండు? Haribol. Maharaj Pallavi Mataji's question is, Vrishabha Dev's son, Bharata Maharaj, he is a very great devotee, a great saintly person. So he left all his comforts and he had been to forest to meditate on the Lord. Then in the end moment, how could he fall for a small deer? Why did he fall like that in the end of his life? Because he did not have association to warn him about about his he did not have association with devotees. So he got attached to the deer and nobody was there to warn him. భలే అద్భుతంగా చెప్పారండి మహారాజుల వారు. ఎందుకు అంటే అక్కడ భరత మహారాజుకి భక్తుల యొక్క సాంగత్యం లేదంటండి. అక్కడ నువ్వు జింక చైతన్యంలో పడిపోతున్నావు అని చెప్పి తనని హెచ్చరించే ఆ యొక్క సాంగత్యం లేకపోవడం వలన పడిపోయారంట. You need association. It's very important, because if you don't have association, you won't know when you're in Maya. You'll think it's okay, I'm all right. సో అందుకే మనకి సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యమైనదంటండి. మనకి సాంగత్యం లేకపోతే మనం ఎప్పుడు మాయలో పడిపోతామో తెలియదంట. మనము ప్రతిదీ కూడా అవును నేను మంచే చేస్తున్నాను, కరెక్టే చేస్తున్నాను అనుకుంటూ ఉంటామంటండి. So Bharat Maharaj was already very advanced. He left so much wealth, he left so much power, he left everything to go to Himalayas. But he did not have association and he got attached to the deer. నిజమేనండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన తన సంపదలను కానీ సర్వాన్ని కానీ వదిలేసి హిమాలయాలకి వెళ్ళారండి. కానీ ఆయనకి అక్కడ భక్తుల సాంగత్యం లేకపోయేసరికి పడిపోవాల్సి వచ్చింది. He spent all his time with the deer. He was feeding the young deer and taking care of it. He became very attached to the deer. And then what happened? He fell off the cliff and he thought of the deer. So next life he became a deer. సో అదే విధంగా ఈ భరత మహారాజ్ కూడా ఈ యొక్క జింకకి చాలా సన్నిహితంగా, చిన్న జింక పిల్లకి చాలా సన్నిహితంగా అయిపోయాడు. తనతో ఆడుకోవడము, తనకి భోజనం తీసుకురావడము, ఇవన్నీ చేస్తూ ఆ యొక్క కొండ పైనుంచి కింద జింక ఉందనుకొని పైనుంచి కింద పడి తర్వాత జన్మలో జింకగా మారాడు. He got so attached to the deer that he did not do his sadhana properly. He did not do his meditation properly. సో ఆ యొక్క జింకకి ఎంతగా అటాచ్మెంట్ వచ్చేసింది అంటే, సంబంధం వచ్చేసింది అంటే తన యొక్క సాధన చెయ్యలేదు, తన యొక్క ధ్యానం చెయ్యలేదు. Instead of thinking of the Lord in the heart, instead of thinking of the super soul, he was thinking about the deer. సో భగవంతుడి గురించి ఆ యొక్క చివరి క్షణంలో మనసులో భగవంతుడి గురించి, ఆ యొక్క పరమాత్మ గురించి ఆలోచించకుండా జింక గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. So it's very dangerous. You have to be very careful in material world not to get so attached to material things. సో ఇది చాలా ప్రమాదకరమైనది, చాలా జాగ్రత్తగా ఉండాలి. భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక వస్తువుల మీద దయచేసి ఎక్కువగా సంబంధాన్ని పెంచుకోకండి. Okay, yes. Thank you so much Maharaj. Yes, భారతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. Hare Krishna Maharaj. Really, we are not able to see in front of us. Really, we are. Thank you so much for giving this opportunity to us to see you in front of us. I am not able to believe this one. Thank you so much, Maharaj. And I have only one doubt, Maharaj. We know this is the material world, and we need to spend more time with Krishna. We know, but we are not able to get out from our daily routines or anything, job or anything else. So how we can spend more time with Krishna, we want to know. Please give some tips or anything to spend more time with Krishna Prabhu Maharaj. Yes.
So you can spend more time with Krishna when you stop watching television and watching Bollywood movies and reading newspapers. You can have more time to chant Hare Krishna and to read the scriptures. మాతాజీ గారు అడిగారండి, నాకు తెలుసు నాకు కృష్ణుడి సాంగత్యంలో ఉండాలి, ఇవన్నీ చెయ్యాలి అని అర్థమవుతుంది, కానీ ఎలా చెయ్యాలి, ఎలా సమయాన్ని ఇది చెయ్యాలి అంటే మహారాజులు వారు చెప్తున్నారు, దయచేసి బాలీవుడ్ సినిమాలు, న్యూస్ పేపర్లు చదవడము ఇవన్నీ కూడా మానేస్తే మనకి ఎక్కువ సమయం వస్తూ ఉంటుందంటండి. Some people spend a lot of time doing things like they play sports, they play cricket, they play music and they learn dancing and stuff, and they forget all about Krishna. సో చాలా మంది కూడా ఎక్కువ సమయాన్ని ఇలా ఆటలు ఆడడము, క్రికెట్ ఆడడం కానివ్వండి, ఈ యొక్క డాన్స్ నేర్చుకోవడం కానివ్వండి, నాట్యం నేర్చుకోవడం కానీ వీటన్నింటి మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అసలు భగవంతుణ్ణి గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారంటండి. And some people sleep a lot. They will sleep 10-14 hours every day. కొంతమంది చాలా ఎక్కువగా నిద్రపోతూ ఉంటారంటండి, 10 గంటలు 14 గంటలు అలా నిద్రపోతూ ఉంటారంట. So in this way they're wasting the valuable human life. The time in the human body is being wasted. సో ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క అతి గొప్పదైన మానవ శరీరాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నారు. So we have to fix our consciousness that everything we do it for Krishna. You do a job, you work for Krishna. And you have a family, your family are also part of Krishna. And your home is also Krishna's home, Krishna's temple. సో మనము మన యొక్క చైతన్యాన్ని అనేది కృష్ణుడి మీదే సుస్థిరం చేసుకోవాలంటండి. నేను పని చేస్తున్నా కూడా నేను కృష్ణుడి కోసమే పని చేస్తున్నాను, నా కుటుంబం ఉన్నా కూడా నా కుటుంబం మొత్తం కూడా కృష్ణుడి కోసమే, నాకు ఒక గుడి ఉన్నా సరే అది కృష్ణుడిదే, సర్వం కూడా కృష్ణుడిదే అన్న భావనలో మనం చెయ్యాలంటండి. So we have to develop that consciousness of seeing Krishna everywhere and remembering Krishna, and so that you have to chant every day. సో మనం అందుకే అటువంటి చైతన్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ రావాలంటండి. ప్రతి చోట భగవంతుణ్ణి చూడాలంట, ప్రతిసారి భగవత్ నామస్మరణ చేస్తూ రావాలంటండి. You have to make a program every day to chant, and then you should want to hear also. You want to hear from the scripture like Bhagavad Gita every day. అందుకే మనము ఈ నామ స్మరణ అనేది ప్రతి నిత్యపు సాధన లాగా చేసుకోవాలంటండి. ప్రతి నిత్యం కూడా భగవద్గీత చదువుతూ రావాలి. Sometimes devotees will chant one chapter a day. If you chant one chapter a day, then in 18 days you can finish the whole Bhagavad Gita, then you can read it again and again and again. సో కొంతమంది భక్తులండి రోజుకు ఒక అధ్యాయాన్ని చదువుతూ వస్తారు. సో రోజుకు ఒక అధ్యాయాన్ని చదివితే 18 రోజుల్లో 18 అధ్యాయాలు మనం చదవచ్చు. దాని తర్వాత మళ్ళీ చదవచ్చు, దాని తర్వాత మళ్ళీ చదవచ్చు, దాని తర్వాత మళ్ళీ చదవచ్చు. And when you read it again and again, then you start to know it, you start to remember it. మనం ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ చదువుతూ వస్తామో మనము దాన్ని గుర్తించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. It's good to recite the different verses from the Bhagavad Gita to help us remember them. సో వేరు శ్లోకాలని అలా కూడా చదువుతూ ఉండడం కూడా వేరు భాష్యాలు ఇవి చదువుతూ ఉండడం వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. Just like in the Bhagavad Gita, Krishna says, Patram pushpam palam toyam yo me bhaktya prayachati tadaham bhakti uparatam ashnami prayatatmanaha. Lord Krishna says in the 9th chapter, if you offer me a leaf, a flower, a fruit or water with love and devotion, then I will accept it. సో ఎలాగైతే భగవద్గీతలో భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి శ్లోకం చెప్పారో, నువ్వు నాకు ప్రేమతో ఎలాగైతే ఒక ఆకుని కానీ ఒక పుష్పాన్ని కానీ ఒక ఫలాన్ని కానీ నీటిని కానీ ఇచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను అని చెప్పారో. So this is very important for us. Just remembering these things, chanting these every day will remind us. సో ఇది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ రావాలి. జపం అనేది కూడా ప్రతి నిత్యం చేస్తూ రావాలి. హరే కృష్ణ. ఎస్
కృపా పూర్ణ దాస్ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. Yes, go ahead, హరే Prabhu. కృష్ణ దండవత్ ప్రణామం మహారాజ్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం Hare మహారాజ్. Krishna. నేను ఇక్కడ హేమాచల నరసింహదేవ్ ఇక్కడ మీరు వచ్చారు మహారాజ్. మీ సాంగత్యంలో మేము చాలా ఆనందపడ్డాము వచ్చినప్పుడు. మేము ఎప్పుడు కూడా మహారాజ్ మీ సాంగత్యాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ సాధన చేస్తూ ఉన్నాము. నిత్యానంద హరే నరేశ్వర ప్రభుకి నా పక్కన ఉన్నారు మహారాజ్. ఆయన ఒక ప్రశ్న అడుగుతా అన్నారు మహారాజ్. Okay, Maharaj, Kripa Purna Das Prabhuji, he met and he took your association in Hemachala Narsimha. Yes. They served you there. So, Prabhuji is telling that it's such an unforgettable moment that even now we are feeling your darshan and your presence. So, evarandi మీ పక్కన ఉన్నారు? నిత్యానంద Yeah. నరేశ్వర ప్రభు. Nityananda Naresh Prabhuji, he is next to him. So he has a question, it seems, Maharaj. So he will ask that question. Please, Okay. Prabhuji garu. Prabhuji Hare garu Krishna adagandi. Maharaj. Hare Krishna, Yeah, Prabhu. Hare Krishna Maharaj, Dandavat Pranam. Hare Krishna Maharaj, Dandavat Pranam, Prabhu. Maharaj, I have one question. The question is like, why the mind behaves like a wild animal, Prabhu? I mean, like when we are associating with Krishna, it behaves like a different. And when we are associating with material things, by forgetting Krishna, it behaves like a different. So why this difference is, touching some things in material with matter, so it's behaving like a wild animal. When we are associating with Krishna, it is behaving like a subservient. Can you brief me that, Maharaj, and can you clarify that, please? Yes, well, when the mind is with Krishna, that's like the mind is in the sunlight. And when the mind is not with Krishna, then you're in Maya. That is like darkness. You see, so that's the difference. When you're with Krishna, then you're safe. You have shelter. In the light of the sun, there's heat and warmth and light, and you're not so worried. But at night, when it's dark, there's no light, that it becomes cold, and you don't know the dangers which are there in the dark. So that's the difference between day and night, Krishna and Maya. When you're with Krishna, then we're safe, we have shelter. And when we're not with Krishna, then we're Maya. We're like someone's away from home, homeless. హరే కృష్ణ అండి, ప్రభుజీ వారు ఒక ప్రశ్న అడిగారండి. కృష్ణుడితో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు నా మనసు పలు విధాలుగా వెళ్ళడం లేదు, కృష్ణుడితో లేనప్పుడు మాత్రం ఎందుకు ఒక క్రూర మృగంలాగా పనిచేస్తుంది? దానికి మహారాజులు వారు చెప్తున్నారండి, కృష్ణుడితో ఉన్నప్పుడు మనం వెలుగులో ఉన్నట్లంటండి, సూర్యకాంతితో ఉన్నట్లు ఉంటుందంట. సూర్యకాంతితో ఉన్నప్పుడు ఆ వెచ్చదనం కానీ ఆ యొక్క మనకు అన్ని కనిపిస్తూ ఉండడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యకాంతి లేదో చీకటిలో ఉంటామో మనకి ఈ ప్రమాదం అంటే ఏమిటి తెలవదు. కాబట్టి కృష్ణుడితో ఉండడం అంటే సూర్యుడితో ఉండడము, మరి ఈ యొక్క వేరే వాటితో ఉండడం అంటే చీకటిలో ఉన్నట్టు అని చెప్తున్నారండి. కృష్ణుడితో ఉన్నప్పుడేమో అదొక రకమైన భద్రత ఉంటుందంటండి, ఇక్కడేమో ఎటువంటి భద్రత లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మహారాజ్. Okay, ఎస్, yeah. నిఖితా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరండి. హరే కృష్ణ మహారాజ్, ప్రణామ్. Hare Krishna. మాతాజీ, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా మొండికేసి ఎక్కడైనా వెళ్ళకూడని ప్లేస్ కి వెళ్తే పేరెంట్స్ వెళ్ళి వాళ్ళకి బలవంతంగా లేకపోతే కోపంతో ఒక రెండు దెబ్బలు వేసైనా వాళ్ళు వినకపోతే తీసుకొని వస్తారు కదా. మరి కృష్ణుడు ఎందుకు మనం రాకూడని ప్లేస్ కి వెళ్ళాలని కోరుకున్నా కూడా కృష్ణుడు ఎందుకు మనల్ని అట్లా తీసుకెళ్ళట్లేదు మాతాజీ? మళ్ళీ జన్మ మృత్యు చక్రంలోనే ఎందుకు వేస్తున్నారు? Hare Krishna Maharaj, Mataji has a question that in case if our children, if they go to any dangerous place or anywhere, we go and we even hit them and we get them back, right? By behaving little toughly, we get them back. Then why Krishna is not getting us back like that? Why is he not hitting us, and why is he not letting us know that this is a dangerous place? Why is he putting us again in birth, death, old age and disease? Well, Krishna gives everyone free will because
he wants real love. If Krishna is to force us to do things, then it's not love. Krishna wants real love. But if you have to force someone to do something, they don't do it with love. They may do it, but they resent it. So Krishna wants us, he wants our love. That's why he gives us free will. భగవంతుడు మనకు చిన్న ఒక రకమైన స్వేచ్ఛని ఇస్తారంటండి. మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో, ఎందుకు అంటే భగవంతుడికి మన నుంచి నిజమైన ప్రేమ కావాలంటండి. ఎప్పుడైతే మనము ఫోర్స్ చేసి ఆ విషయాలను తీసుకుంటామో అప్పుడు నిజమైన ప్రేమ అనేది బయటికి రాదంటండి. మనం చెయ్యొచ్చు ఆ పనులు, అయినప్పటికీ పూర్తి ప్రేమ పూర్వకంగా మనం చెయ్యమంట. అందుకని అలా మనల్ని బలవంత పెట్టడంటండి. ఓ చిన్న స్వాతంత్రం ఇచ్చి మన పనులు మనం చేసుకునే విధంగా చేస్తూ మన నుంచి నిజమైన ప్రేమను కోరుకుంటున్నాడంట భగవంతుడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సుధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. హరే కృష్ణ. ప్రణామం మహారాజ్. Hare Krishna. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతకిక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. Hare Krishna Maharaj. Maharaj, I will very happy and I will very glad to say that you are the our Guru. I can't say anything because you are the Maharaj and I will talking to you Maharaj. I will never forget this happy moment. Maharaj, Brahmarpanam, Brahma Havir, Brahmagno, Brahmanautam, Brahmini te Gantavyam, Brahma Karma Samadhinaha, Aham Vaishan, Prabhutvam, Praninam, Dehamashtam, Pranapana Samayuktam, Prachamamnyam, Pranamyam. Maharaj, I will talk to you that what is the difference in Paramatma and Atma. If Paramatma was controlling our soul, why we are doing this all mistakes, Maharaj? Well, Paramatma, Lord Krishna describes in the Bhagavad Gita, chapter 15, verse number 15. He says, from him comes knowledge, remembrance and forgetfulness. So Krishna is in the heart as the super soul and depends on our desire, what we want. Because Krishna is there in the heart, so he's right next to us, so he knows our desire. When we want to forget him, Krishna allows it. And when we want to remember him, Krishna will help us. Yes. Maharaj, thank you. I like మాతాజీ to గారు. say, in our childhood say, I will follow this Bhagavad Gita. And in my childhood, I am very, very happy because of I am doing, I have happily life spending in 36 years. I will be very happy because of the Bhagavad Gita. When I am school days, I will read this Bhagavad Gita in my childhood. So I will follow that Gita in my life practically, Maharaj. So this Gita was helped me a lots and lots of solve the problems and lots. I will throughout in my life. I will very thank for this ISKCON and this Bhagavad Gita, Maharaj. Thank you so much, Maharaj. Hare థ్యాంక్ యూ అమ్మా. Krishna. సుజాత మాతాజీ. హరే కృష్ణ అమ్మ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ప్రస్తుతానికి భగవద్గీత దానిలోనే ఉన్నాను మాతాజీ. కొంచెం కోపం తగ్గాలి, ఫుడ్ లో చేంజ్ రావాలి మాతాజీ. Okay. Maharaj, she is listening to the Bhagavad Gita classes, but she is telling little bit I have to control my food and I have to control my anger. How to do this, Maharaj? She is asking. Well, yes, you have to control your tongue. You have to be careful what you eat, because when you eat a lot of passionate food, that will also make you easily angry. సో అవునండి, నిజమే. మనం మన యొక్క నాలికని నిగ్రహించుకోవాలి. మనం ఎప్పుడైతే రజసికమైన భోజనాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో మనలో కోపం అనేది సహజంగా పెరిగిపోతూ ఉంటుందంట. Anger is the younger brother of lust. Because we have lust, because we have material desires,
We want to enjoy the body, and when we don't get what we want, then we get angry. సో ఈ కోపము అనేదండి ఆశ ఉంటుంది కదా, ఈ యొక్క ఆశ యొక్క చిన్న తమ్ముడు అంటండి. మనలో ఉన్న కోరికలు వీటన్నిటి మూలంగా ఆ కోరిక తీరలేదు కాబట్టి మనలో కోపం అనేది ప్రేరేపించబడుతూ ఉంటుందంట. So this is explained by Lord Krishna in the 3rd chapter of Bhagavad Gita. Arjuna asked the question to Lord Krishna, why do we do sinful activities unwilling, as if by force? మనకి 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగారు కదండి, నేను ఎందుకు నేను తెలిసి నన్ను వెనక నుంచి ఎవరో నెడుతున్నట్లుగా నేను ఈ తప్పులు చేస్తూ ఉన్నాను అని భగవంతుడిని అడిగారు. So Lord Krishna then explains to Arjuna, this is lust, Arjuna, and lust is the enemy of everyone. But we can conquer over lust by cultivating spiritual knowledge. సో దానికి భగవంతుడు ఇది ఇంకేమీ కాదు, ఇది నీలో ఉన్న కోరిక మాత్రమే. సో ఈ యొక్క భగవంతుడి యొక్క ఈ మార్గంలో ఉండడం వల్ల మనం ఆ యొక్క కోరికల్ని నియంత్రించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తున్నారండి. And we have to learn to regulate the senses. We have to become more controlled in our activities with the senses. సో మన ఇంద్రియాలనండి, ముఖ్యంగా మన ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ రావాలి. ఇంద్రియాల మీద నిగ్రహం అనేది రావాలి. We have to be regulated in eating and sleeping. సో అందుకే మన నిద్ర కానీ భోజనం కానీ, అందుకే మహారాజుల వారు చెప్పారు కదండి, ఆ యొక్క కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవడం, భగవత్ నామ స్మరణ చేయడం, కొంచెం నిద్ర తగ్గించడం లాంటి మూలంగా ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. Because we're very attached to things, we're very attached to our material desires, and that causes us, when we don't get what we want, we get angry. సో ఎందుకంటే మనం ఈ యొక్క భౌతిక కోరికలకి ఎంతో సంబంధంగా అయిపోయామంటండి. ఎప్పుడైతే ఈ భౌతిక కోరికలు తీరడం లేదో మన కోపం అనేది పెరుగుతూ వస్తుందంట. So next time you find yourself getting angry, what you should do, you should get your bead bag and go out and just go out for a long walk and chant Hare Krishna until you calm down. సో ఎప్పుడైతేనండి, వింటున్నారా, మీకు ఎప్పుడైతే వచ్చేసారి కోపం వస్తుందో ఈ యొక్క జపమాల ఉంది కదండి, దీన్నంతా పట్టుకోండి, అలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళండి. ఎప్పటిదాకా ఇంటికి రావద్దంటే మీ కోపం తగ్గేదాకా ఆ నామస్మరణ చేస్తూ నడుచుకుంటూనే వెళ్ళండి. కోపం తగ్గాకంటే వెనక్కి రండి. సరే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. మహారాజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Lord Krishna also said there are 3 gates to hell: lust, anger and greed. So we should try to avoid these things. సో మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారండి, నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. ఏమిటండి అది? కోరిక, దురాశ, కోపము అనేవి. సో ఈ 3 నరకానికి 3 ద్వారాలు అంటండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం అండి. రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి అమ్మా. జై కృష్ణ మహారాజ్. హరే కృష్ణ. లాస్ట్ ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మహారాజ్. లాస్ట్ 10 years నుంచే నేను ఈ భగవద్గీతలోకి వచ్చాను. ఇంత త్వరగా మీ దర్శనం అవటం నేను నా పూర్వజన్మ అదృష్టం కింద అనుకుంటున్నాను. అయితే నాకు ఒక డౌట్ మహారాజ్, ఏమంటే హరే కృష్ణ మంత్రం ఉపదేశము మీరు ఇప్పుడు మా అందరికి మీరు ఉపదేశించగలుగుతారా? Okay. Maharaj, she is practicing Bhagavad Gita practicing means she is studying Bhagavad Gita from last 10 years, but she has got your association today. So she has expressed a desire that can you please give me Diksha? So I want to take shelter under your lotus feet. Would you please accept me as your disciple? Yes, but you have to go through the other, if you want to formally become a disciple, if you want unofficially, then I can accept you, but if you want formally to become a disciple, you have to come to ISKCON, you have to come to our society, and you have to go through the procedures for initiation. It takes some time. సో మహారాజుల వారు అంటున్నారండి, నేను అందరినీ కూడా శిష్యుల్లా నేను స్వీకరిస్తాను, కాకపోతే నా యొక్క పరంపర కింద రావాలి అంటే మీరు దయచేసి ఇస్కాన్కి రండి, ఇస్కాన్తో సంబంధం పెట్టుకోండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని శిష్యురాలిగా స్వీకరిస్తాను అంటున్నారు మాతాజీ. So informally I can accept you as a disciple.
అంటే ఇన్ఫార్మల్లీ చెప్తున్నారు కదండి, అలా అఫీషియల్ గా కాదు అంటే నేను అందరికీ కూడా గురువులానే ఉంటాను, నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా శిష్యురాలుగానే తీసుకుంటాను అంటున్నారు. లేదా నా నుంచి మంత్రోపదేశం కావాలి, దీక్ష కావాలి అంటే దయచేసి ఇస్కాన్ రండి, ఇస్కాన్ నుంచి నేనే మీకు దీక్ష ఇస్తాను అంటున్నారు. సరేనండి, చాలా సంతోషం మహారాజ్కి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. విజయ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. విజయ మాతాజీ, హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే చెప్పండి, మహారాజుల వారికి ప్రణామాలు చెప్తూ అడగండి ప్రశ్న ఏమిటో. అట్లే. హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. హరే కృష్ణ మహారాజ్. నా ప్రశ్న ఏంటంటే అండి, వారితో అంటే శీల ప్రభులు వారితోటి వారికి ఉన్న ఒక 2 వాక్యాలు నాతో పంచుకోమని కోరుకుంటున్నాను. Okay, Vijaya, she is asking that I want to hear about Srila Prabhupada from you because he is your guru. So, personally, because he is your guru, I want to hear at least 2 words from you about Srila Prabhupada. Well, Srila Prabhupada told me, he said, you've already wasted so many lives in material sense gratification. Now you should give this one life for the service of Lord Krishna. శ్రీల ప్రభుపాదుల వారు నాకేం చెప్పారు అంటే, నువ్వు ఎన్నో జన్మలు ఎన్నో శరీరాలు అనేది వృధా చేసుకుంటూ వచ్చావు, కాబట్టి ఈ యొక్క శరీరాన్ని ఈ యొక్క జన్మని కృష్ణుడి యొక్క సేవలో వినియోగించు అని చెప్పారు. Okay. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శృతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. హరే కృష్ణ మహారాజ్ జీ. Hare Krishna. Maharaj ji, is that achieving our dreams and goals are important while we are in very material this world now? Is that important, all the dreams, or the devoteeness is the very best? What is the best way? So Mataji is asking Maharaj that every person will have some goals in our life, right? Material life. So achieving those goals are important in our life, or coming to the spiritual life is important. Out of these 2, which is important? Oh, well, of course, spiritual life that's for your eternal benefit. Your goal in the material world, that's very temporary. It's finished with the body. సో ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక వైపుకి రావడం అనేది చాలా ముఖ్యమమ్మా, ఎందుకంటే ఈ యొక్క మన లక్ష్యాలని సాధించడం అనేది ఈ యొక్క జన్మతో వెళ్ళిపోతుంది, అది శాశ్వతం కాదు కాబట్టి. Just like you have a job, maybe you have some goal in your career, working in your job, but that you will retire one day. You won't work in that job forever. సో ఉదాహరణకి మనకు ఒక ఉద్యోగం ఉందనుకోండి, మనం ఆ ఉద్యోగంలో శాశ్వతంగా ఉండిపోలేము, ఏదో ఒక రోజు మనం రిటైర్మెంట్ అనేది తీసుకోవాల్సిందే, అది శాశ్వతం కాదు. భక్తి మార్గం ద్వారా అవన్నీ సాధించవచ్చా లేదా అంటే how can we balance all those things, Mataji? So how to balance is one thing, and if I come to devotional path, will I be able to achieve my goals? Antenandi? Ante ma'am, ante andi. Well, achieving your goal depends on your karma. It's not really just by your hard work, but it depends on your karma. If your karma, according to your karma, if you're meant to achieve that goal, you will. So you have to understand it's all determined by our past, by what we've done in our past. Do we have a good karma or do we have a bad karma? Then some ways you can suffer, some ways you can enjoy. సో ఈ లక్ష్యాలు సాధించడం అనేదండి మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది, మన గత జన్మలో ఏం చేసాము ఏంటి, మన యొక్క శ్రమ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ మాతాజీ, ఎంత కష్టపడినా కూడా మన గోల్స్ ని రీచ్ అవ్వలేదు అంటే ఇంకా దాన్ని వదిలేసి భక్తి మార్గంలోనే ఉండడం బెటరా, లేకపోతే ఇంకా ఎందుకంటే ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటే ఇంకా మనం అంత స్ట్రాంగ్ అయి మనం వాటిని చేరుకుంటాం అని అంటారు కదా, దాన్నే పట్టుకొని ఉండడం బెటరా లేదా
ఇంకా వదిలేసి భక్తి So మార్గంలో ఉండడం Maharaj, బెటర్. she is asking, even after doing so much of hard work, because you said it depends on our karma and hard work. So even after so much of hard work, if we cannot achieve our goals, is it better to leave it off and concentrate on the devotional life, or do we have to keep struggling and doing hard work for those goals? Well, better to work on your spiritual life. I think that's a better thing. సో ఎప్పుడైనా సరే మన ఆధ్యాత్మిక జీవితం మీద ఏకాగ్రత చూపించడం అనేది ఎప్పటికైనా మంచి మార్గం అంట మాతాజీ. థ్యాంక్ యూ మా. హరే కృష్ణ. ఝాన్సీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మహారాజ్, ప్రణామ్. మనం అంటే అంతర్ముఖంగా చూడాలి అంటారు కదా, బాహ్యంగా చూడటం కాదు, ఈ కళ్ళతోటి లోపలికి చూడాలి, మనల్ని మనం చూసుకుంటూ అబ్జర్వ్ చెయ్యాలి అంటారు. అంటే అది లోపలికి అనేది ఎలా చూడాలి, ఏమి చూడాలి, నాకు అది అస్సలు అర్థం కావట్లేదు మహారాజ్. Okay, Mataji is asking that everyone is telling, know what is yourself, know your soul, you have to be self-realized. So everyone are telling that look within yourself, don't look outside. So how can I look within myself? How do I understand that statement? Means we have to see with the eye of knowledge. సో అది కేవలం అంటండి జ్ఞాన చక్షువు అనే దానితో మాత్రమే చూడగలుగుతామంటండి. దానికి మనకి జ్ఞానం కావాలి. You have to see through the eyes of scriptures. ఈ వేదాల ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సహాయంతో ఆ కన్ను ద్వారానే మనం చూడగలుగుతామంటండి అంతర్ముఖంగా. Then you can see yourself. అప్పుడు నువ్వేంటి, నేనేంటి, ఆ లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం ఏమిటనేది తెలుస్తుందంటండి. థ్యాంక్ యూ. శేఖర్ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పరా అండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మహారాజ్. నాదేం లేదండి, నేను ఇదే మొదటిసారి ఈ ఆన్లైన్ క్లాస్ అనేది నా లైఫ్ లో భగవద్గీత చిన్నప్పుడే నేర్చుకున్నాను. మా కుటుంబంలో అత్తయ్య మామయ్య బరువు బాధ్యతల మధ్య నాకు ఏది కుదరటం లేదు. ఇదే ఫస్ట్ సారి ఆన్లైన్ లో నేను భగవద్గీత క్లాసులు వింటున్నాను. అయితే వింటున్నాను కానీ ప్రతిదీ చిన్నప్పటి నుంచి అన్ని వింటాను, మనసుకు చేరుకుంటున్నాయి, మనసుకి బుద్ధికి చేరుతున్నాయి కానీ ఎక్కువసేపు నిలబడటం లేదు. దీనికి ఎలా చూస్తే నేను లైన్ లోకి రాగలను ఆ భక్తి మార్గంలోకి? She even heard Bhagavad Gita in her childhood, Maharaj, but after marriage, her in-laws, her family responsibilities, she could not practice anything. Now this is the first time she is listening to Bhagavad Gita online classes. She is able to hear everything, but the thing is that she is not able to remember. She is not able to practice. She is able to understand, yes, this is correct, I have to do that, but she is not able to put it across. How to do that? Where am I doing the mistake? Well, she needs to hear more. She's not heard enough. సో మీరు వింటూనే ఇంకా ఎక్కువ వినాలంటండి, మీకు సరిపోయినంతగా మీరు వినలేదంట. విన్న ప్రతిదీ మనసుకి బుద్ధికి చేరుతుంది కానీ ఎక్కువసేపు నిలబడటం లేదు అని. And it's there in my heart and intelligence, buddhi, but it's not standing there for a long time. Immediately it's going off. Yeah, because you're not heard enough. You've not heard. You have to hear more again and again. It has to go in, then you'll remember it. మహారాజ్ గారు మళ్ళీ అదే చెప్తున్నారండి, మనసులో బుద్ధిలో ఉంటుంది కానీ ఎక్కువసేపు నిలబడడం లేదు అంటే మళ్ళీ 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 వింటూనే ఉండాలంట, ఎక్కువ సార్లు వింటూ ఉండాలంట. నా ఈ క్లాస్ లోనే అర్థమైంది మహారాజ్. కాకపోతే నేను మీతో మాట్లాడాలి. మేడం గారు చెప్పారు, మీ మనసుకి ఏదైనా ఉంటే ఎమ్మటే అడగటం కూడా అది తప్పు కాదు అని అన్నారని. నా లైఫ్ లో ఫస్ట్ టైం నిలబడి అడిగిన క్వశ్చన్ ఇది. చాలా సంతోషం, హ్యాపీనెస్. ధన్యవాదాలు మహారాజ్. Maharaj, this is your association that I could, in my life, I could stand and ask a question to someone that, yes, though I know this, that I could ask in front of you. I'm so blessed to share. Thank you. Yes. Ashok Prabhuji garu, Hare Krishna andi, please unmute cheskoranడి. That's all. 3 more questions, Maharaj. మాతాజీ నమస్కారం, పాదకి వందనాలు గురూజీ. మీరు చెప్పండి, క్వశ్చన్ చెప్పండి, నేను చెప్తానండి ఆయన కదా.
మాతాజీ మనిషి యొక్క ఆ, మనిషి తన మనిషిగా చూడకుండా డబ్బు వెంట పరిగెడుతున్నాడు ఎక్కువ. ప్రస్తుత జనరేషన్ వారికి గురువు గారి మాటల్లో ఏమి చెప్పాలంటున్నారు? Okay. వివరణ కావాలి. Maharaj, first of all, he is paying obeisances under your lotus feet. So now he is asking, every human being in this modern world is running behind money. So everyone for that matter. So to such a generation or to such people, what do you want to tell? Well, yeah, everyone needs money, but it's a question how you use your money. You know, if you get money, you can use it. If you use it for sense gratification, then it's going to take you to hell. And if you use it for the service of Krishna, then it can liberate you. సో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమేనండి. డబ్బు సంపాదన అనేది కూడా ముఖ్యమే. కానీ ఆ యొక్క సంపాదించిన డబ్బుని మన ఇంద్రియ తృప్తికి కాకుండా భగవంతుడి కోసం మనం వాడినప్పుడు, మన ఇంద్రియ తృప్తికి వాడినప్పుడు మనం నరకానికి వెళ్తామంట. అదే భగవంతుడి ఇంద్రియ తృప్తికి వాడినప్పుడు మనము ఉద్ధరించబడతాము. Money is Lakshmi, and Lakshmi is the consort of Lord Narayan. So you have to understand Lakshmi is chanchal. She's restless, she does not stay in one place, but she's always faithful she's always with Lord Narayan. So if you have Krishna, then Lakshmi will also come to you. సో లక్ష్మీదేవి ఎవరండి? భగవంతుడి యొక్క భార్య, నారాయణుడి యొక్క భార్య. లక్ష్మి అనేది చంచలం అంటండి. అంటే ఒక స్థానంలో నిలబడరంట ఆవిడ ఎప్పుడు చూసినా కూడా అటు ఇటు పరిగెడుతూ ఉంటారంట. ఆవిడ ఎప్పుడు ఒక దగ్గర నిలబడతారంటే ఎక్కడైతే కృష్ణ నారాయణుడు ఉంటాడో, ఆవిడ యొక్క భర్త ఉంటారో అక్కడ మాత్రమే నిలకడగా ఉంటారంటండి. లక్ష్మిని మనం పట్టుకోవాలి అంటే ముందు మన జీవితంలో నారాయణుడు రావాలంట. ఓకేనండి, సంతోషం. పాదాభివందనాలు గురూజీ, మాతాజీ. సంతోషం, చాలా సంతోషం. లక్ష్మణ్ పద్మ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి. ప్లీజ్ చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. మా కోరిక ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీ దర్శనం అయింది మాకు చాలా భాగ్యం ప్రభుజీ. మీ దర్శనం అయింది, మేము చాలా దూరం ఉన్నాం ప్రభు, కానీ దర్శనం అయింది, చాలా హ్యాపీ. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna. Maharaj, I'm at very far place. He's in Sydney, Maharaj, now. So he's telling, even if I'm in Sydney, I've got your darshan. I don't have any doubts or anything. I just wanted to thank you for that. Though I'm at very far place, you gave me your darshan. I'm so happy, he's telling Maharaj. Hare Thank Krishna. you, Prabhuji. Hare Krishna. Yes, Savita Mataji, Hare Krishna andi. Please unmute cheskora. సవితా మాతాజీ, హరే. ఓకే, జ్యోతి మాతాజీ నా అమ్మ, చెప్పండి అమ్మ. హరే కృష్ణ మహారాజ్. నా క్వశ్చన్ ఏంటంటే, గత జన్మలో చేసుకున్న పాపాలకి జన్మలోని కర్మఫలం ఏమైనా ఉండిపోతే ఈ జన్మలో అది ఎఫెక్ట్ అవుతుంది కదా, దాన్ని ఈ జన్మలో మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి? నెక్స్ట్ జన్మకి మనం ఇంకొక మెట్టు ఎక్కడానికి, అదే కృష్ణధామానికి చేరుకోవడానికి గత జన్మ కర్మ పాపాలన్నీ తొలగించుకుని ఈ జన్మలో భక్తి మార్గంలో ముందుకెళ్ళటానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం ముందుకెళ్ళడానికి, ఆ కృష్ణధామానికి చేరుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు ఎలా చేయాలి? Okay, Maharaj, everyone says that our impious deeds, we are struggling today in this life, right? So how to remove all those bad karmas from my life? At least in my next life, I want to reach Goloka Vrindavanam. So without any obstacles, how to clear all my impious or deeds which I obtained from my past life? You have to take shelter of the holy name. You have to chant the Maha Mantra. సో మీరు కేవలం ఆ యొక్క భగవత్ నామ స్మరణ యొక్క శరణాగతి తీసుకోవాలంటండి. భగవత్ నామ స్మరణ చేస్తూనే ఉండాలి. And don't do anything sinful. సో ఈ జన్మలో ఎటువంటి పాపపు కార్యాలు అనేది చెయ్యకండి. You have to be strict vegetarian, no intoxication, no gambling, no illicit sex. సో ఈ జన్మలో చాలా నియమ నిబంధనల ప్రకారం నిబద్ధతగా ఉండాలంటండి. ఎటువంటి తప్పులు చేయకూడదు. మాంసాహారం కానీ, మద్యపానం కానివ్వండి, మరి భార్యాభర్తేతర సంబంధాలు కానివ్వండి, జూదం కానివ్వండి, ఇటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం అధిగమించకూడదు అని చెప్తాం. హరే కృష్ణ మహారాజ్, ధన్యవాద్, ప్రణామాలు.
రేఖా మాతాజీ గారు హరే కృష్ణ అండి, చెప్పరా అండి, అన్మ్యూట్ చేసుకోండి. కేవి రేఖా హరే మాతాజీ. హరే హరే కృష్ణ మహారాజ్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. మాతాజీ నాకు ఒక డౌట్, చాలా మందిని కూడా అడిగాను, మహారాజ్ని అడగండి. ఇప్పుడు ఏమంటారంటే అందరూ కృష్ణుని ఎంత ఎక్కువ ప్రార్థిస్తే, ఎంత ఎక్కువ ఇది చేస్తే అన్ని కష్టాలు వస్తాయి మీకు అని అంటారు. అది ఎంతవరకు క్లారిటీగా కొంచెం క్లారిటీ ఇవ్వండి. Okay, Maharaj, I have a small doubt. I have asked so many people also, but no one gave me clear this thing. Everyone are telling that when you worship Krishna or when you are in the bhakti process, you get lot of more struggles. So, is that true? How do I take this? So, what struggle? I mean, any material struggles or material difficulties I'll have to face more. When you are in Krishna consciousness, you have to go through a lot of struggles in your material life. No, it's not true. Everybody goes through struggles in their material life. It's the nature of the material world. But when you take shelter of Krishna, then the troubles are made easy. You can pass over very easily. సో అది నిజమైన స్టేట్మెంట్ కాదంటండి, అది తప్పు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా భౌతిక జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటూనే వస్తాయి. కాకపోతే ఎప్పుడైతే మనం భక్తి కృష్ణ చైతన్యంలోకి వస్తామో అవి అయితే తగ్గిపోతూ ఉంటాయంటండి. అది నిజం కాదు అని చెప్తున్నారు మహారాజ్. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. రాధాకృష్ణ ప్రభుజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పండి. హరే కృష్ణ మహారాజ్. ఇప్పుడు మనకు 84 లక్షల జీవరాశులు అంటారు కదా మాతాజీ. సో దాంట్లో 4 లక్షల జీవరాశులు హ్యూమన్ బీయింగ్. సో వాటిని ఏ విధంగా డివైడ్ చేయబడింది అదొక్కటి. Maharaj, you said that there are 84 lakh species, out of which 4 lakhs are the human beings. So what are those kind of division in those 4 lakhs? Because there are so many human beings, how can we say only 4 lakhs? Are there kinds, or what is the division based on what they did the division? Just like we see there's the Oriental race, you've got people in Asia, you've got European race, Caucasian, you've got people from from USA, the original people in the USA, they were Indian, they were Red Indian, like that, different races, different, you can see different features, different culture, different colors of hair, colors of eyes, and different physical. సో ఎలాగైతేనండి ఇక్కడ అమెరికా యొక్క సొంత దేశస్తులు, రెడ్ అమెరికన్స్, ఇలా యూరోపియన్స్, భారతదేశస్తులు ఇలా ఉన్నారు. అలా 4 లక్షల రకాలుగా ఉన్నారంటండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఈ యొక్క ఏమంటారు, చర్మము రంగు వేరుగా ఉంటుందంట, జుట్టు యొక్క రంగుగా వేరు ఉంటుందంట, వాళ్ళ కళ్ళు వేరుగా ఉంటాయంట. ఇలా రకరకాలుగా 4 లక్షల రకాలైనటువంటి మనుషులు ఉన్నామంటండి మనం. ఓకేనండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. వరలక్ష్మి మాతాజీ గారు హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మహారాజ్, చెప్పండి. హరే కృష్ణ మహారాజ్ నమస్తే. చెప్పండి అమ్మ, డౌట్ అడగండి. నేను అడగాని డౌట్లన్నీ అందరూ అడుగుతున్నారు, అవి వింటున్నాను, తెలుస్తుంది నాకు కొద్దిగా. నేను ఎప్పటి నుంచో కృష్ణుడి సేవ చేసుకోవాలని ఉంది. ఇప్పుడు నాకు ఏంటము కొద్దిగా ఎలా చేయాలి ఏంటని తెలుసుకుంటున్నాను. నాకు ప్రభుజీ ఒకటే కోరిక, గోవులు బాగా చూసుకుండేలాగా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గోవులు కొన్ని తీసుకెళ్లి చంపేసి మటన్ కొట్లకి అట్లాగా అమ్మడం జరుగుతుంది కదా. అలాంటిది లేకుండా మీలాంటి పెద్దలు కొద్దిగా గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదొక్కటి అడుగుదామని అనుకున్నాను గురువు. Okay, Maharaj, she has a desire, Maharaj, than a doubt. Her desire is that lot of cows are going for the slaughterhouses, right? So you guys are in such a big exalted position. So please, Maharaj, why don't you take one step and stop this nonsense activity? She has a desire from you, Maharaj. She wants that slaughtering thing to be controlled.
with Well, the help of we're trying our best. You know, we do. We print books. We distribute books about the how it's very sinful, and about the in Bhagavad Gita, Lord Krishna also speaks about protecting the cows. So we do try. You know, we try to take care of as many cows as we can. In some places, we have farms with many hundreds of cows. We're taking care of them. They don't give much milk, but we take care of them. సో మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. అసలు పుస్తకాలు ప్రచురిస్తున్నాము, ఎన్నో ఆవుల సంరక్షణ చేస్తున్నాము. ఎందుకంటే శ్రీల ప్రభు ఎవరండి భగవద్గీతలో భగవంతుడు కూడా ఆవులకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. మా దగ్గర ఎన్నో ఇలాంటి ఆవుల ఏమంటారండి అవి ఉన్నాయి, గోశాలలు. వాటిలో కొన్ని వందల ఆవులు ఉన్నాయి. అసలు అందులో చాలా ఆవులు పాలు కూడా ఇవ్వవు. అయినప్పటికీ కూడా మేము వాటి యొక్క సంరక్షణ చేస్తూనే ఉన్నాం. మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ మహారాజ్. ఎస్, సుగుణామయ్య సరస్వతి దేవిదాసి మాతాజీ. హరే కృష్ణ అమ్మ, చెప్పండి. మహారాజ్ సుగుణామయ్య మాతాజీ, she takes our Bhagavatam classes. She takes Bhagavatam classes from ISKCON Bodhan early in the morning 5:30 every day. Yes మాతాజీ, ప్లీజ్ చెప్పండి. హరే కృష్ణ. గురు మహారాజ్ ప్రణామ్స్. మాతాజీ నేను మీతో చెప్తాను, మీరు ట్రాన్స్లేట్ చేసేయండి. నాకు కొంచెం షూరింగ్ ఉంది అందుకని. ఏం లేదు, అదే మాయాపూర్లో అందరి మహారాజుని చూడొచ్చు అనుకున్నాము. ఏమేమో అనుకున్నాను, పాదయాత్ర అనుకున్నాము, అందుకనే బుకింగ్ కూడా అయింది. అప్పుడు అందరూ బాగున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా కావడం, మా మదర్ ఇన్ లాకు హెల్త్ ప్రాబ్లం కావడం, ఈ రోజు అదే పోనీ అనడం, మహారాజుని చూసే అదృష్టం కూడా లేకపోతుంది అన్న బాధ. ఏం చేయాలి? Yes. Maharaj, she is out of tears. She is not able to express it. Actually, she wanted to take all the Maharaj's blessings. So she wanted to come to Parikrama this this February. She has booked the ticket also. Her husband is actually not feeling well. Good, he is the paralysis patient. Even then, she has booked the flight ticket. Everything she has arranged nicely. But suddenly, last 2 or 3 days, her mother-in-law, she is bedridden. So she's telling why I have desired so much. I wanted to take association of devotees. I wanted to do parikrama with my husband, though he's not good. Why am I struggling so much? Why can't I take your association? Well, you can take it online. You know, when we go on parikrama, it's always online. So even if you're not able to be physically present, you can be watching online. సో మీరు రాలేకపోయినా కూడా మీరు ఆన్లైన్ లో తీసుకోండమ్మా దర్శనము. ఎప్పుడు కూడా నా ఆన్లైన్ క్లాసెస్ అవి కూడా ఉంటూనే ఉంటాయి. పరిక్రమలో కూడా ఆన్లైన్ లో ఉంటాను నేను, కాబట్టి మీరు ఆన్లైన్ లో తీసుకోండి. మహారాజ్ అండ్ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. హ్యాపీ కృష్ణ బర్త్డే ప్రభు. మహారాజ్ ఇది కాదురా, ఒరే ఈ రోజు మహారాజ్ ఇది కాదురా, భక్తి సిద్ధాంత సరస్వతి. మరి ఎందుకు అందరూ అలాగా పెడుతున్నారు, నేను అందరికీ చెప్పలేకపోయానమ్మా. సరేనమ్మా. హరే కృష్ణ. చరణ్ ప్రభుజీ హరే కృష్ణ. ఓకే అమ్మా. హరే కృష్ణ. చరణ్ ప్రభుజీ హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ ప్రభు. అయితే మాతాజీ, ఇప్పుడు మనం ఎలాగో మళ్ళీ చేరుకోవాల్సింది గోలోక బృందావనమే కదా మాతాజీ. అయితే పుట్టిన వాళ్ళందరూ కూడా కృష్ణ. అమ్మ గట్టిగా మాట్లాడినా అన్న. చరణ్. చరణ్ ఈజ్ అవర్ ఇస్కాన్ యూత్ బాయ్ మహారాజ్. ఎస్ చరణ్, గట్టిగా మాట్లాడరా. మాతాజీ, ఇప్పుడు మనం ఎలాగో ఫైనల్లీ చేరుకోవాల్సింది గోలోక బృందావనమే కదా మాతాజీ. అయితే మనం అందరం వచ్చేది కృష్ణుడి నుండే కదా మాతాజీ. అయితే మరి కృష్ణుడు అంటే కృష్ణుడే మనల్ని పంపించాడు భూమి మీదకి, ఇంకా ఆయన ఆశ్రమం ఇస్తున్నాడు కదా మాతాజీ మనకి. అయితే కృష్ణుడు డైరెక్ట్ గా తీసుకెళ్లకుండా ఇలాంటివి అంటే కృష్ణుడు భూమి మీదకి వచ్చి ఆయన కృప ఇచ్చి లీలలు చూపించి ఇదంతా చేసే బదులు కృష్ణుడు డైరెక్ట్ గా తీసుకెళ్లిపోవచ్చు కదా మాతాజీ మనల్ని. Okay, Maharaj, Charan's question is that Krishna only has sent us here.
He's only taking care of all of us. So why is Krishna doing all these leelas that every time he comes here, they says no, yuge sambhavami, yuge every yuga I come here and he is performing leelas and he is trying to explain what he is. Why is he doing all these things? He can directly pick us and take us off, right? No, he comes to perform the leelas for the pleasure of his devotees, because there's Krishna's devotees are here. So he comes to give pleasure to his devotees. సో ఇక్కడికి భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే ఆయన యొక్క భక్తులకి ఆనందాన్ని కల్పించడానికి ఆయన ఇక్కడికి వస్తారు. And he comes to Vrindavan. Vrindavan is his home. Vrindavan is his home. He's at home here. So this is his place in Vrindavan to enjoy. సో బృందావనం అనేది ఆయన యొక్క సొంత ఇల్లు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి లీలలు చేస్తూ వెళ్తున్నారంట, ఆయన సొంత ఇల్లు కాబట్టి. సో హిస్ క్వశ్చన్ ఈస్ వై కాంట్ హి పిక్ us directly and go? Why is he making us struggle so much? Why is he what? Making Why us? is he struggle so much? Yeah, we have to struggle because we have so many material desires. So we have to struggle to purify ourselves. మరి మనం ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నాము? నువ్వు అడిగినట్టుగా డైరెక్ట్ గా అలా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటే, మనం ఎందుకు కష్టపడుతున్నాం అంటే మనకి ఇక్కడ చాలా భౌతిక కోరికలు ఉన్నాయి, వాటన్నిటిని తీర్చుకోవాలనే కోరిక ఉంది కాబట్టి. ఓకేనమ్మా. రేణుకా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. హరే కృష్ణ మహారాజ్, హరే కృష్ణ మాతాజీ. అమ్మా చెప్పండి. నాకు నా ఏజ్ 28 మేడం. అయితే నేను ఈ కృష్ణ భక్తిలోకి వచ్చి 1 year అవుతుంది, ఈ భగవద్గీత చదివి క్లాసెస్ వినడం అది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీలో మేడం, నేను మార్నింగ్ హారతికి వెళ్దామన్నా, మెయిన్ గా కృష్ణుని చేరుకోవాలంటే నాన్ వెజ్ తినకూడదు. అయితే ఇంట్లో అస్సలు ఒప్పుకోవట్లేదు నాన్ వెజ్ తినడం. నేను ఆపుదామన్నా కానీ ఒప్పుకోవట్లేదండి. మార్నింగ్ క్లాస్ హారతికి వెళ్దామన్నా కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. అండ్ అందరూ కూడా ఇంత చిన్న వయసులో ఇంత భక్తి అవసరమా అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ బయటపడి ఎలా కృష్ణుని చేరుకోవాలి? బయటపడాలి. Yes, Maharaj, I have come to Krishna consciousness from last 1 year. I wanted to attend Mangalarati, or I don't want to cook non-veg, or I want to follow certain things in the house, but family members are not allowing for that. They are scolding me that why in this small age you are practicing so much of bhakti. How to overcome that? How could I practice my sadhana? Well, what age is she? మీ వయసు ఎంత అని అడుగుతున్నారమ్మా? 28. 28 మహారాజ్. Oh my goodness, you're not a child. చిన్న పిల్లలు కాదు కదా అంటున్నారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్టాపింగ్ హర్ మహారాజ్. దే ఆర్ గివింగ్ హర్ ట్రబుల్. సో హౌ టు ఓవర్కమ్ దిస్? షీ హ్యాస్ అ క్వశ్చన్. Well, you have to have some person speak to them, some other person, somebody who knows them, who is mature, who is senior, and who they respect. They have to speak to your parents and tell them that what you're doing is a good thing. ఎవరితో అయినా మాట్లాడించమని చెప్తున్నారండి. అటు భర్తకి కానీ మరి ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే మరి పెద్ద వాళ్ళతో, మరి కొంచెం తెలిసిన వాళ్ళతో కనీసం మిమ్మల్ని అయినా ఇది చేయమని మాట్లాడించమని చెప్తున్నారు. Are you married? భగవద్గీత క్లాసుల్లో మీరు మ్యారీడా అని అడుగుతున్నారండి. Yes, Maharaj. She's married, huh? So she's with her husband. Yes, Maharaj. Yes, Okay. yes. Well, you know, you have your rights. You have to tell your husband, you know, that you want to do some spiritual. You want to practice some spiritual activities in your life. You want to do some good for yourself. సో అది మా ప్రతి మనిషికి కొన్ని హక్కులు అనేవి ఉన్నాయండి. కాబట్టి మీ భర్తతో మీరు నిదానంగా చెప్పుకోండి, నాకు ఎటువంటి కోరికలు లేవు, కాకపోతే మరి మీ యొక్క ప్రతిదాన్ని కూడా నెరవేరుస్తూ ఆయనకి ఏమేం కావాలి ఆ బాధ్యతలన్నీ తీరుస్తూ మరి నేను కొంచెం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఈ అవకాశం కల్పించమని మీ భర్తతో నేనంట మాట్లాడండి. మీరు అది మీ హక్కు అని చెప్తున్నారు ఆయన.
Generally, it's a woman's duty to be at home to do puja and to worship the Lord. That's a part of the dharma of being a woman. They should do these things. And they should teach their children also the same thing. ప్రతి స్త్రీ యొక్క ధర్మం అంటండి అసలు మనం ఇంట్లో ఉంటూ భక్తి కార్యాలు చేస్తూ మన పిల్లలకు కూడా అవి నేర్పిస్తూ ఉండడం అనేది అసలు ప్రతి స్త్రీ యొక్క ధర్మం అంట. అవును మాతాజీ, నేను పిల్లలకు కూడా భగవద్గీత క్లాసెస్, భగవద్గీత శ్లోకాస్ అన్ని నేర్పిస్తాను మాతాజీ. కాకపోతే ప్రాబ్లం అదే, మార్నింగ్ లేచి నేను పూజ చేసుకుంటుంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంత మార్నింగ్ లేవద్దు, పూజ చేయొద్దు, అంత మార్నింగ్ హార్కి వెళ్ళొద్దు, నాన్ వెజ్ ఉండకపోతే అవ్వదు, తినకపోతే అవ్వదు, నువ్వు తినకపోతే మళ్ళీ పిల్లలకు కూడా పెట్టొద్దు అంటున్నావు. ఇవే డిస్టర్బెన్సెస్ మాతాజీ. So that's what she is planning to do, Mara. She's doing also when she gets up early in the morning. He says, it seems, why are you performing puja so early in the morning? You are not eating non-veg and you are telling not to give it to my children also. So he's going little against that. Well, you have to be determined. You have to be persistent and just tell them, this is proper. We're doing good things. మీరు అలా నిబద్ధతగా ఉండి గట్టిగా అంట చెప్పండి, నేను ఇది చేస్తాను అని చెప్పంటే దయచేసి And చెప్పండి. tell your husband that he will get half the benefit from your pious activities. మీ ఆయన కంటే చెప్పండి, నేను భక్తి చేస్తే మీరు కూడా ఉద్ధరించబడతారు, ఆ యొక్క పుణ్య కార్యాలలో మరి మీకు కూడా ఫలితం లభిస్తుంది అని చెప్పండి అంటున్నారు. అలాగే మాతాజీ. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మహారాజ్. థ్యాంక్ యూ సో Hare మచ్. Krishna. Maharaj, do you remember Satyavati Mataji who has taken shelter from you? She is paying obeisances on your lotus feet. Can you see her, Maharaj, in my this thing? Okay, yeah. చెప్పండి, నమస్కారం చెప్పండి. హరే కృష్ణ Maharaj, yes, thank you. Yes, Hare Hare Krishna. Yes, Uma Mataji, Hare Krishna అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. ఉమా మాతాజీతోనే మాట్లాడింది ఇప్పుడు ఛాయా కుమారి మాతాజీ. హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం ప్రభుజీ గారికి, మహారాజులు గారికి. మాతాజీ యాక్చువల్లీ ఏంటంటే ఒక 1 year బ్యాక్ మా హస్బెండ్ అంటే ఎక్స్పైర్ అయిపోయారు. అది నిర్జల ఏకాదశి. అయితే అది ఒక అంటే 11 days వరకు కనిపిస్తారు, వస్తారు, అదని ఇదని అన్నారండి. అది అక్కడి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక్కసారి కూడా నన్ను కనబడలేదు, అసలు ఏమి చెప్పను లేదు. అలా జరుగుతుందా? అందరూ వస్తారు అని అసలు ఇప్పుడు వరకు కూడా ఆయన నా కంట్లో కూడా కనబడలేదండి. Okay, Maharaj, her husband left his body on Nirjala Ekadashi last year. So everyone told her, it seems at least for the next 11 days, your husband, he will appear in front of you, or at least in your dreams or in your eyes. So she's telling, it's been a year that I have never seen my husband like that. I mean, even in my thoughts or in my eyes, I could not even see his body or something. Will that really happen? Will they really come into our lives after their death? I don't know. I never heard this before. అసలు నేను ఎప్పుడు ఇది వినలేదండి, అసలు ఇలా వస్తారని నాకైతే తెలియదు అంటున్నారండి మహారాజుల వారు. ఓకేనా అమ్మా? ఓకే ఓకే. విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మాతాజీ ఇలాగా కాల్లోని. ఇది ఫస్ట్ టైం క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఇది అందరూ అడుగుతున్నారు సేమ్ డౌట్లు. కాకపోతే మాతాజీ, ఇది మహారాజ్ గారు లండన్ లో పుట్టి మన భగవంతుడి గురించి తెలుసుకొని మన సనాతన ధర్మంలోకి వచ్చి ఇంత కృషి చేస్తున్నారు ఆయన. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎందుకు అన్ని మతాలు చేరి వాళ్ళు పాపాలు చేస్తూ ఎందుకు వేరే వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు అర్థం కావట్లేదు మాతాజీ. అసలు ఎలా వాళ్ళకి చెప్పాలి, ఎలా మార్చాలి కూడా అర్థం కావట్లేదు. Okay, Maharaj, you have taken birth in London and you have taken the shelter of Sanatana Dharma and you are following this. But here in India, why Sanatana Dharma people, they are changing their region or something? Why are they not following Sanatana Dharma? How to control them? How to tell them? Well, not everybody is changing. There are still a lot of people who follow Sanatana Dharma.
అందరూ కూడా మారడం లేదండి. ఇంకా చాలా మంది సనాతన ధర్మాన్ని ఫాలో చేసే వాళ్ళు, అనుకరించే వాళ్ళు ఉన్నారు. We need to preach. We need to do more preaching. We have to preach so that people, and we have to show the real standard. What is real Sanatana Dharma? People are not seeing the right example, so they get discouraged. సో మనం ఎక్కువగా ప్రచారం చేయాలంటండి, మన సనాతన ధర్మం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ వెళ్ళాలి, చెప్తూ ఉండాలి. So the example is very important. The brahmanas, the priests, the teachers, the acharyas, the gurus, they have to show the right example. They have to preach. సో ఈ ఉదాహరణ మనం ఎటువంటి ఉదాహరణ అయితే చూపిస్తామో అది చాలా ముఖ్యమండి. బ్రాహ్మణులు కానీ గురువులు కానీ వాళ్ళు ఎటువంటి ఉదాహరణ చూపిస్తారు, వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళని బట్టి ప్రపంచం కూడా నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. విధాత్రి మాతాజీ, హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి తల్లి. దండవత్ ప్రణామ్ మహారాజ్ గారు. మాతాజీ నేను మీకు చెప్తాను డౌట్, మీరు చెప్పండి. మాతాజీ యాక్చువల్గా నేను ఇదివరకు నాన్ వెజ్ తీసుకునేదాన్ని, మీ క్లాసెస్ విని నేను మానేయడం జరిగింది. సో మన మనసు అనేది చంచలమైనది. మన చుట్టుపక్క వాళ్ళు తింటుంటే నాకు ఒకవేళ తినాలనిపిస్తుంది అనుకోండి, అయినా నేను నా మనసుని నిగ్రహం చేసుకుంటున్నాను. బట్ మనము కోరికలతో చనిపోతే మళ్ళీ ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మళ్ళీ ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుందా, లేదా నేను చేసేది కరెక్టేనా? ఓకే, మనసు నిగ్రహం చేసుకొని అయితే తినకుండా ఉంటున్నారు. అర్థమైందమ్మా, అర్థమైంది తల్లి. మహారాజ్, she used to have non-veg before, but after attending our 18 days classes, she left eating non-veg. So now, when her neighbors or some people, when they're eating non-veg, so the mind or the senses, little bit, even she feels like, wow, if I also eat, how nice it will be. But now she's not eating, Maharaj. She's controlling her senses very strongly. No, I should not eat. But her question is, you, according to Bhagavad Gita, if you die with the desires, again you have to take birth, right? So, but I have the desire, but I'm controlling it. What if I die with that desire, and will I take one more life? Do I have to control my senses, or do I have to clear my desires? Well, you have to get rid of, you have to purify your desires. That desire to eat meat, that is just there initially. You'll soon get over that. The more you take nice vegetarian prasadam, you won't want to eat the non-veg. Non-veg, it should appear disgusting to you. You should think, oh, it's horrible, it looks terrible, it's you don't want to even smell it or be near it. సో మహారాజుల వారు అదే అంటున్నారు, ఆ కోరికతో చనిపోవద్దు తల్లి, ఆ కోరికని దయచేసి వేళ్ళ నుంచి పీకేసేయండి, పవిత్రం చేసుకోండి మీ కోరికల్ని. అసలు మీకు నాన్ వెజ్ అనేది చూస్తేనే ఇది చండాలము, దాని వాసన కూడా నాకు వద్దు అనిపించాలి, అటువంటి స్థాయికి మీరు రాగలగాలి అని చెప్తున్నారు మాతాజీ. దాన్ని చూస్తేనే ఇది తినకూడదు అనిపించాలంట మీకు. Non-vegetarian food is tamagun, put you into darkest ignorance. సో ఈ యొక్క మాంసాహారం అనేది తమో గుణము, అది మనల్ని చీకటిలోకి తీసుకువెళ్తుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా, అంధకారంలోకి మనల్ని పడేస్తుంది అన్న విషయం మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. హరే కృష్ణ. స్వాతి మాతాజీ, హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మహారాజ్. Yes, Hare Krishna. హరే కృష్ణ మహారాజ్. మహారాజ్, నాకు ఇంగ్లీష్ లో రాదు మేడం, మీరు కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి. మేడం, నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా భగవంతుడినే నమ్ముకొని బ్రతుకుతున్నాను. అంటే ఇంచుమించుగా చిన్నప్పటి నుంచి ఒక 10 years నుంచి పూజలు, భక్తి ఇంతే. కానీ ఎక్కడ నా లైఫ్ లో సక్సెస్ అన్నది రావట్లా. మ్యారేజ్ లో హస్బెండ్ ఫెయిల్యూర్, మొత్తం టోటల్ ఫెయిల్యూర్ అన్నమాట. ఆయన ఏం చేసినా అది కలిసి రావట్లా. పోనీ భవిష్యత్తులో బిడ్డ అని అంటే బాబు ఒక్కడే, నాకు సింగిల్ చైల్డ్, వాడికి కూడా మేజర్ ఆపరేషన్ అయింది చిన్నప్పుడు. దానివల్ల మాకు ఒక్కడే బాబు. కాకపోతే హెల్తీగానే ఉన్నాడు, ప్రెసెంట్ బానే ఉంటాడు. వాడికి 17 years. వాడి ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? భక్తి మార్గంలో ఉన్నప్పటికీ ఎందుకు ఇలా అవుతుంది? ఉన్నాను యాక్చువల్లీ. నా దగ్గర ఉన్నది
ఎవరైనా ఆకలి అని వస్తే నా చిన్నతనం నుంచి కూడా ఆ పూట నేను తినడం మానేసైనా పక్క వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. అంటే చెప్పుకోవచ్చో ఓకే. లేదో కూడా నాకు తెలీదు. ఇప్పటికీ అర్థమైందమ్మా. అదే పరిస్థితి. నా చుట్టుపక్కల అందరినీ నేను చూసాను. నేను చూసిన ప్రతి ఒక్కరు నాకు ఏదో ఒక విధంగా ఒక చిన్న హాని కలిగించి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్‌గా కొలాప్స్ చేసేసారు. మానసికంగా ఒత్తిడిగా ఉంది. ఎవరు ఫ్యామిలీలో మాట్లాడట్లేదు. అంటే భక్తిలో ఉండడం వలన ఎవరైనా అడిగితే ఏమంటారు? "నువ్వు ఎక్కువగా దేవుడిని నమ్ముతావు. ఎక్కువగా దేవుడినే ప్రేయర్ చేస్తావు కదా! అందువల్లే నువ్వు ఇలా అయిపోయావు. మాకంత భక్తి లేదు. మేము బాగున్నాం" అంటున్నారు. దీనివల్ల Okay, నేను Maharaj, బయటకి from రావడానికి అర్థమైందమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Maharaj, her question is that from her childhood she is into bhakti life, it seems. So, but she has not seen success in her life. Her husband is a failure in her life, and her son also, he went through a major accident and a big surgery, and now he is fine. But everyone, I mean, her mentality is that feed everyone and all like that. But everyone are trying to cheat her in her life. Everyone are telling, it seems because you are in the path of bhakti, you are going through all these struggles. So is that real? Why am I not happy, or why am I not seeing success in my life? Well, happiness and success is all temporary. You know, whatever success you get, whatever suffering you get, it's not eternal. You know, it's finished. Just like winter and summer seasons, you get happiness and distress. You get hot, you get cold. So you have to understand the nature of the material world. That there's always a lot of suffering, a little bits of happiness and a lot of suffering. It's the way of material world. సో మనం ఈ భౌతిక ప్రపంచం యొక్క సహజత్వాన్ని మనం తెలుసుకోవాలండి. ఈ యొక్క సంతోషం కానివ్వండి, బాధ కానివ్వండి, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఎలాగైతే మరి ఈ యొక్క ఉష్ణము, చలి వచ్చి వెళ్తూ ఉంటాయో, అదే విధంగా ఈ యొక్క సంతోషము, బాధ, దుఃఖము అనేవి కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి. అవి శాశ్వతమైతే కావు. కాకపోతే మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఉంటూనే ఉంటాయి అన్న విషయం తెలుసుకోవాలి. Yeah. We want to understand the real goal of life is to get out of birth and death, get out of the material world, not just to have some temporary success in this world, but to get free of birth and death. That is the real success. సో మనము ఏం తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుండి వెళ్ళిపోయి మళ్ళీ జనన మరణ జరావ్యాధి చక్రంలో పడకుండా ఉండే విధంగా మనల్ని మనం చూసుకోవాలి. అది నిజమైన సక్సెస్ అండి. ఈ చిన్న చిన్న ఆనందాలు, ఈ యొక్క విజయాల గురించి మనం ఎప్పుడూ కూడా వెనకపడకూడదు అని చెప్తున్నారు. So you go through some failures, but you get some success also. You have to take the good with the bad. There's some good and some bad for everyone. ఇక్కడ కొంత విజయం లభిస్తుంది, లేదా చాలా బాధలే అనుభవిస్తున్నాము. మనం ఎప్పుడు కూడా ఈ మంచి చెడుల్ని రెండింటిని కూడా స్వీకరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. Anyway, don't be discouraged. Chant Hare Krishna and make your life successful. ఏదేమైనా కూడా దయచేసి నీరస పడకండి, బాధపడకండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మీ జీవితాన్ని విజయవంతంగా చేసుకోండి. ఉమామాతాజీ, హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మహారాజ్ జీ. మాకు ఈ అవకాశాన్ని, అదృష్టం చాలా కృతజ్ఞతలు. మీకు మా పాదాది వందనాలు. నాకు ఒక డౌట్ మాతాజీ. చెప్పండి అమ్మా. మాకేంటంటే మా ఆడపడుచుకి 14 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఆవిడకి నుంచి నేను 3వ సంతానికి ఏది పుట్టిన అబ్బాయినా అమ్మాయినా ఇస్తానని మాట ఇచ్చాను. మీకు 3వ సంతానంగా పుట్టిన సంతానాన్ని ఇస్తానని మీరు మాట ఇచ్చారు? మాట ఇచ్చాను. ఇచ్చిన ప్రకారం 1 year లోనే నాకు ఒక పాప పుట్టింది, 3వ పాప. ఆవిడకి ఇచ్చాను. అయితే చాలా హెల్దీగా గట బాగా పుట్టింది. కానీ రాను రాను చూస్తే తను అబ్నార్మల్ గా తెలుస్తుంది. అంటే మాట్లాడదు, నడుస్తుంది, అన్ని పాపం చాలా పూజలు గట చాలా బాగా చేస్తారు.
అయితే దేవుడు జ్ఞానం అయితే ఉంది అమ్మాయికి, కానీ ఇప్పుడు 7 సంవత్సరాల పాపకి. కానీ ఏంటంటే పిలిస్తే తను ఒక అమ్మ నాన్నకి మాకు చూస్తే ఇది అవుతుంది కానీ దేవుడు ఎక్కడ భజన అయితే వింటది కానీ వేరేగా మాట్లాడలేదు, తన సొంతంగా ఏం చేయలేదు. మైండ్ అనేది ఏ డాక్టర్ చూపించినా అబ్నార్మల్ అంటున్నారు. అది ఏం పాపమా, ఏం తప్పు చేశానా, ఎందుకు? మేము చాలా దేవుణ్ణి ఎప్పటికీ నమ్ముకుంటాం మా ఇంట్లో అందరూ. అయితే ఒక డౌట్ ఏంటంటే మా అత్తయ్య గారు 13 సంవత్సరాలు బెడ్ మీద పెరాలసిస్ తో ఉన్నారనమాట. ఆవిడకి బాగానే చూసుకున్నాం. ఆవిడ చనిపోయే ముందు రోజు అప్పుడు నేను ప్రెగ్నెంట్, 3వ పాప. కడుపు మీద చెయ్యేసేదో చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు. కానీ ఆ మరుసటి నా చేతిలో చెయ్యి పట్టుకొని ఆవిడ ప్రాణాలు వదిలిపెట్టారు. అయితే ఇప్పుడు పాప సేమ్ ఆవిడలాగే మాకు అనిపిస్తుంది. ఏంటి జరిగి ఉంటుంది అని నాకు ఒక Okay, డౌట్. Maharaj, her sister-in-law, she did not have baby for almost like few years. So this Uma Mataji's third baby, she has given her third baby to her sister-in-law. Did you understand, Maharaj, what I said? Yeah. So now the third baby whom she has given to her sister-in-law, she's growing abnormally, especially mentally she's growing abnormally. So there are certain situations when they consulted the doctors and all, they said she's just abnormal baby, and apart from that they're not telling them anything. And one more thing, before 13 years or before certain years, when she was carrying her baby, this lady's mother-in-law, she holded her hand and she has kept her hand in her womb and she said something, it seems. I don't know what she said. Now this girl is trying to behave like her only. So she's telling, my God, I'm not able to understand anything. Is there any relation between my mother-in-law and this girl? Or, I mean, is this a previous deed, or why is she behaving like this? I'm not doing any mistake to anyone. Why am I suffering like this? What can we say? ఏం చెప్పాలి నేను అంటున్నా. Well, just chant Hare Krishna. You know, it's all temporary. These relationships, we come together for some time. You know, it's not eternal. Our eternal relationship is with Krishna in the spiritual world. These relationships in the material world are all temporary. We come together for some time and we separate. సో మహారాజుల వారు అదే చెప్తున్నారు. అసలు నేనేం చెప్పను మీకు, దయచేసి హరే కృష్ణ నామ స్మరణ చేయండి. ఏదైతే బంధం మీకు ఏర్పడిందో అది శాశ్వతం కాదమ్మా. భగవంతుడితో ఉన్న బంధమే శాశ్వతము. మరి మీరు ఎలాగో ఆమెను ఇచ్చేశారు కూడా పాపని. మరి ఆ పాప కోసం హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ చెయ్యండి, అంతకు మించి నేనైతే ఏమీ చెప్పలేను అని. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ గారు. హరే కృష్ణ అండి, చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు చిన్న డౌట్ ఉంది. అసగోమ స్వర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ, దీని అర్థం గురి గారి నోటమట విందామని. ఏమండి, ఇంకొకసారి చెప్పరా ఏంటండి అది? అసగోమ స్వర్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. What is the meaning of this, Maharaj? She is asking. Meaning of what? Asatoma Satgamaya, Tamasoma Jyotirgamaya, Mrityorma Amritangamaya. I don't know what the meaning is. Maharaj Lwara ఏంటో తెలియదా? హరే కృష్ణ. ఎస్, లావణ్య మాతాజీ. హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా, చెప్పండి అమ్మా. హరే కృష్ణ మహారాజ్. మాతాజీ అస్సలు వినిపించడం లేదండి నాకైతే. హరే కృష్ణ అండి మాతాజీ. చెప్పండి. ఇప్పుడు ఏ గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత పంతులు గారు అన్ని అయిపోయిన తర్వాత మంత్రపుష్పం ఇస్తారు కదండి, కోరికలు కోరుకోమని. ఇప్పుడు భగవద్గీతలో ఏ కోరికలు కోరుకోకూడదు భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అని మీరు చెప్పారు కదా మాతాజీ. అర్థమవుతుందా మాతాజీ నేను చెప్పింది? పూజారి ఏమో కోరుకోమంటున్నారు, భగవద్గీత ఏమో కోరికొద్దంటుంది. అది ఎంతవరకు నాకు తెలియట్లేదు, చెప్పండి మాతాజీ. ఓకే మహారాజ్,
She is asking, when we go to temples, the priest over there, he will say, if you have any desires, you just express it in front of the Lord. He will fulfill your desires, he says. But here Bhagavad Gita is telling, you don't keep any of the desires. So which one to follow? Whether the priest there in the temple or the Bhagavad Gita here? Well, the priest in the temple, he's just keeping you in the material world. He's just giving you some karma, some. He said, yeah, tell the Lord your material desire will keep you in the material world. You'll stay in the material world. You won't get free of birth and death. But Krishna is speaking in the Bhagavad Gita. He's telling you to give up material desires. Then you can go to him. So long as you have desires, material desires, you can't go to Krishna. You have to give up your material desires. Then you can go to Krishna. సో ఈ ఎవరండి గుడిలో ఉన్న పూజారి మనల్ని భౌతిక ప్రపంచంలో ఉంచేయడానికి మరి భౌతిక కోరికలు ఏమైనా ఉంటే కోరుకోమ్మా అంటున్నారంటండి. ఆయన చెప్పిన ప్రకారం కోరుకుంటే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతామంటండి. కానీ భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు ఏమిటంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడేసి తన దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడంట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కోరికల్ని కోరుకోవడం కానీ కోరికలు ఉంచుకోవడం కానీ సరి అయినది కాదు అని చెప్తున్నారండి. ఓకేనా? ఎస్ అండి. చరణ్, హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోమ్మా. హరే కృష్ణ మాత చెప్పమ్మా. మాతాజీ, ఇప్పుడు మనం కొన్నిసార్లు చేసే తప్పే అని తెలిసినా పదే పదే అదే చేస్తుంటాం మాతాజీ. అంటే ఎందుకు అట్లా అవుతుంది, లేదంటే ఏదైనా ఉంటుందా అట్లా? Okay, Maharaj, Sharon is asking, sometimes I know that I'm doing the mistake. What I'm going to do is the mistake, but why am I doing this? Well, you're not controlling your mind and senses properly. So, నీ మనసుని నీ యొక్క ఇంద్రియాల్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం లేదు అని చెప్తున్నారు. You do things under the influence of the modes of nature. ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావంలో నువ్వు ఆ యొక్క పనులు చేస్తున్నావు. Sometimes we do sinful things because of lust, because of material desires. మనలో ఉన్న కోరికల వలన, మనలో ఉన్న ఆ యొక్క ఆశల వలన మనం ఈ యొక్క పనులు చేస్తూ ఉన్నాము. So we have to become more conscious of what we're doing, and we have to act in the proper way. సో మనము మంచి చైతన్యంలోకి వచ్చి మనం ఏం చేస్తున్నాము అన్నది తెలుసుకొని ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని కొనసాగించాలి. సవితా మాతాజీ, హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ గురు మహారాజ్, దండవత్ ప్రణామం మహారాజ్. హరే కృష్ణ మాతాజీ, నా డౌట్ వచ్చేసి మాతాజీ, ఇందాక క్లాస్ మహారాజ్ ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడికి గురవుతున్నామని చెప్పాడు కదా మాతాజీ. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎక్కువగా ఉన్నందువలన డబ్బు వాటి విషయాల్లో పడడం వలన మాతాజీ జ్ఞానం ఎక్కువగా అని అనుకుంటే భగవంతుడే మనకి జ్ఞానం ఇస్తున్నాడు అని అనుకుంటే మాతాజీ, సపోజ్ గా ఎగ్జాంపుల్ డాక్టర్ ని తీసుకుంటే మాతాజీ, ఇప్పుడు డాక్టర్ స్కానింగ్ చేస్తారు. వాళ్ళు ఆ స్కానింగ్ యంత్రాన్ని కనుక్కునే జ్ఞానాన్ని భగవంతుడే ఇచ్చిండు. ఇప్పుడు స్కానింగ్ మాతాజీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లాస్ట్ ఒక 3-4 months లో పెద్దగా ఒక స్కానింగ్ చేస్తారు మాతాజీ. ఆ స్కానింగ్ లో పాపకి గాని బాబుకి గాని ఏదైనా అవిటితనం వస్తే వీళ్ళు అబార్షన్ చేసేయమని చెప్తున్నారు మాతాజీ. అయితే ఇది డాక్టర్ కి చేసే హక్కు ఉందా, లేకపోతే భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని భగవంతునికి తీసే హక్కు ఉంది కదా మాతాజీ? ఈ డాక్టర్ చేసేది కరెక్టా? Yes, Amma, Aర్థమైందమ్మా. Maharaj, she is telling that Lord only has given us the intelligence. So using that intelligence, we are doing so many mistakes. For example, she is telling there is a scanning machine. The doctors found it. So when a lady is pregnant, when she is like 7th month or 8th month, when there is a problem with the baby, they are aborting the baby. So with this knowledge, I mean, do they have that right to abort the baby? Or do we have to take it as like Lord only is taking this, or it's our karma? How can we take that? So how to use that knowledge here?
Now, abortion is sinful. We should not. ఒకటే చెప్తున్నారండి, అబార్షన్ అనేది పాపకరమైన చర్య. అయితే We should give birth to the baby. హరే కృష్ణ ఏదేమైనా మనము ఆ యొక్క బిడ్డకి జన్మననేది ఇవ్వాలి అని చెప్తున్నారండి. అయితే ఈ స్కానింగ్ ని కనుక్కునే జ్ఞానం భగవంతుడు ఇచ్చింది కదా మాతాజీ. ఇప్పుడు హార్ట్ బీట్ సరిగ్గా లేదని, కిడ్నీ సరిగ్గా లేదని, ఏదో ఒక అవయవం పనిచేస్తా లేదని కనుక్కునే జ్ఞానాన్ని భగవంతుడే ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ అబార్షన్ చేస్తున్నాడు కదా మాతాజీ, దీన్ని ఎలా తీసుకోవాలి? Maharaj, our question is that intelligence to the doctor or the scanning machine is given by a Lord only. So why should we not use that intelligence and the scanning machine and abort the baby, or how to take that? So intelligence is given. You should use intelligence the proper way. That's the misuse of intelligence. Just like a knife can be used to heal someone, the knife can be used to kill someone. సో భగవంతుడు జ్ఞానం ఇచ్చాడండి, నిజమే. కాకపోతే ఆ జ్ఞానాన్ని సరి అయిన పద్ధతిలో వాడాలండి. దాన్ని ఎలాగైతే ఉదాహరణకి ఒక కత్తి ఉందండి, ఆ కత్తిని ఒక ప్రాణం పొయ్యడానికి వాడొచ్చు, ఒక ప్రాణం తీయడానికి వాడొచ్చు. The mind can be the friend, the mind can be the enemy. You have to know how to use it properly. మనసు అనేది మనకి మిత్రుడు కూడా శత్రువు కూడా. మనసుని ఎలా వాడాలి అన్నది మనం తెలుసుకోగలగాలి. Okay. Yes. ఉషా మాతాజీ, సవిత మాతాజీ, ఇంకా లాస్ట్ అమ్మ. దయచేసి మహారాజుల వారు కూడా చాలా టైర్డ్ అయిపోయారు ఈరోజు. ఉపవాసం కూడా కొంచెం త్వరగా అడిగేస్తే ఇద్దరి డౌట్స్ ఒకసారి అడగండి అమ్మ, నేను చెప్పేస్తాను. ఉషా మాతాజీ మీరు చెప్పండి అమ్మ ముందు. హరే కృష్ణ మహారాజ్. I'm feeling so happy that I met you today. I cleared so many doubts. I knew so many things today. I'm feeling so happy. I have one doubt. I have a kids having 5 years and 8 years old. How can we introduce the Bhagavad Gita to them at this early age? Well, you can get them to recite the Sanskrit slokas together. The children have good memories. They learn very quickly. They memorize things nicely. So you should recite some verses from the Bhagavad Gita with them together. They will enjoy it. సవిత మాతాజీ చెప్పండి అమ్మ. Hare Krishna Maharaj, Dandavad Pranam. Thank you so much to giving this opportunity to talk to you. నా క్వశ్చన్ ఏం లేదు మాతాజీ, ఒక్కటే. ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గోస్వామి వాళ్ళ అపీరెన్స్ డే కాబట్టి కొంచెం గ్లోరిఫై మహారాజ్ నుంచి వినాలి అని కోరుకుంటున్నాము, అంతే. హరే కృష్ణ. Okay, Maharaj, today is Srila Bhakti Siddhanta Saraswati Thakur's appearance day, right? So any glorification from your lotus mouth I want to hear. Well, he was very fond of book production. He liked the people to print books and then to distribute books and let people learn the knowledge. So he was very much eager to see people educated in these things. So this is the mood of Bhakti Siddhanta Saraswati. He liked people to read and learn from the Shastra. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి పుస్తకాలు ప్రచురించడం కానీ, మనం చదవడం కానీ, పుస్తక వితరణ కానీ, ఇదంటే ఆయనకి చాలా ఇష్టంగా ఉండేదంటండి. ఇదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి మనస్సు అని చెప్తున్నారండి. Thank you so much, Maharaj. You have been so patient enough. My God, you've come at 11 o'clock and now the time is 1 o'clock. 2 hours you have been. My God, I don't know how to express gratitude from our 18 days classes. So మహారాజుల వారండి మళ్ళీ మనకి దర్శనం ఇవ్వాలి అని చెప్పి, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనం అందరము we all pray for your health, Maharaj. And once again you have to come and bless us. And again evening we have a class at 8 o'clock. My God, what patience levels you have, Maharaj. And today everyone felt very blessed because Srila Prabhupada's Guru Maharaj's birthday, and his disciple has come and given the association. So they felt very lucky today.
So we all pray for you, Maharaj. Hare Krishna, Krishna Krishna. Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. మహారాజుల వారు మనకి ఇలాంటి జ్ఞానాన్ని ఇంకెంతో ఎంతో ఇవ్వాలండి. ఆయన సాంగత్యం, ఆయన ఆరోగ్యం బాగుండాలి అని దయచేసి అందరం కూడా కోరుకుందామండి. Okay, Hare Krishna. Hare Krishna. Thank you so much. Pranams, Maharaj.